పేరు భూపతిరాజు. పిరమిడ్ సేవాదల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా మరి బ్రహ్మర్షి పత్రిజీ గారు నియమించడం జరిగింది. పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఆయన ఆశయ సాధన అంటే అందరూ ఈ భూమి మీద ఆనందంగా జీవించాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలి, ఆరోగ్యమే మహాభాగ్యం, మరి ఆధ్యాత్మికత అంటే ఏమిటి, ఇవన్నిటినీ ఆయన ఈ భూమి మీద ప్రచారం చేయడానికి రావడం జరిగింది. అందులో మరి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎన్నో శాకార్యాలు చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ ఉన్నాం. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికిలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి, ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ధ్యానము చేస్తే బాధలు పోవును, ధ్యానము చేస్తే వ్యాధులు పోవును, ధ్యానము వలన నాడీ మండల శుద్ధి కలిగి పాపాలు నశించును, ధ్యానము చేయుట అనివార్యమురా, ధ్యానము చేసి ధన్యత నొందుమురా. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికిలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామానికి వెళ్ళి మరి ప్రతి ఒక్కరిని చైతన్యం చేస్తూ ఉన్నాం. అంటే ప్రతి మనిషి ఆరోగ్యం పూర్తిగా ఆరోగ్యం రావాలంటే, శాశ్వతమైన ఆరోగ్యం పొందాలంటే ధ్యానం ఒకటే మార్గం. మనకు ఈ మందుల ద్వారా తాత్కాలిక ఉపశమనం ఉంటుంది, కానీ శాశ్వతమైన పరిష్కారం లేదు. ధ్యానం చేస్తే శాశ్వతమైన పరిష్కారం ఉంటుంది. తలకాయ నొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకునే మార్గం, ఏకైక మార్గం మెడిటేషన్. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అంతర్జాతీయ రోజు డిసెంబర్ 21న వరల్డ్ మెడిటేషన్ డేగా కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈ మెడిటేషన్ ఉన్న గొప్పతనం అది. కాబట్టి మేము పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఏదైతే ఆధ్యాత్మికత అంటా ఉన్నామో ఆ ఆధ్యాత్మికత ఎలా వస్తుంది అనేది మేము ఆధ్యాత్మికంగా కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. చతస్య హి ధ్రువో మృత్యుం ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పర్యార్యేర్దే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యము విషయం గురించి శోకింపదగదు. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత. అంటే భగవద్గీత సారాంశం ఏంటంటే ప్రతి మనిషి భూమి మీద ఆనందంగా జీవించాలనే భగవద్గీత సారాంశం. కాబట్టి ఎన్నో ఉపనిషత్తులు, ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను క్రోడీకరించి మరి బ్రహ్మర్షి పత్రిజీ గారు అందరికీ సులువైన విధానం ధ్యానము. ఈ ధ్యానం ద్వారా అతడు ఆధ్యాత్మికత లోపలి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఫస్ట్ ఈ భూమి మీద ప్రతి మనిషి ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలంటే ధ్యానం అనేది కంపల్సరీ. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఉరుకుల పరుగులాటలో ఈ పోటీ ప్రపంచంలో ఏ మనిషి కూడా సుఖ సంతోషాలతో ఉండలేకపోతున్నాడు. కాబట్టి దాన్ని ఈ పిరమిడ్ నిర్మాణం, ధ్యాన మందిర నిర్మాణాల ద్వారా ఎందరినో, ఎందుకంటే తొందరగా ధ్యాన స్థితికి పోవడానికి పిరమిడ్ ధ్యాన మందిరాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ మరి నవనాథ సిత్తులగుట్ట మీద ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రేపు రాబోయే రోజుల్లో ఒక ధ్యాన క్షేత్రంగా రాబోతుంది. కాబట్టి ఇక్కడ ఒక పిరమిడ్ సేవాదలు అంటే ప్రజలకు ఎలా సేవ చేయాలి, ధ్యాన ప్రచారం ఎలా తీసుకుపోవాలి, ప్రతి ఒక్క విద్యార్థికి చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే అతను పెద్దగా అయిన తర్వాత ఒక ఉన్నత స్థితికి చేరడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మానసికంగా బలపడతాడు. ఆ మానసికంగా ఎప్పుడైతే బలపడతామో ఆరోగ్యంగా బలపడతాం. కాబట్టి మేము విద్యార్థులకు కూడా ప్రతి స్కూల్లో ధ్యానాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. సేవ అనేది చాలా గొప్పది. అందుకు ఈరోజు పిరమిడ్ సేవాదళ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈరోజు పిరమిడ్ సేవాదళ కార్యాచరణ ఒక సదస్సుని ఏర్పాటు చేస్తూ ఇక్కడ సిద్దులగుట్టలో మరి సిద్దులగుట్ట కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి ఎంతోమంది రావడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. మరి K6 ద్వారా చూస్తున్నటువంటి అందరికీ మేము చెప్పే విన్నపం ఏమిటంటే అందరూ మెడిటేషన్ చేయండి. ధ్యానం అనేది చాలా ఇంపార్టెంటు. ఎప్పుడైతే చాలామంది మనం ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం ఇంపార్టెంటు. కాబట్టి అందరూ మరి ధ్యానం చేయాలని K6 ఛానల్ ద్వారా కోరుకుంటా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు బాలయ్య, సిద్దిపేట నుంచి వచ్చాను. నేను సిద్దిపేట జిల్లా సేవాదల్ కన్వీనర్గా ఉంటూ ఇక్కడ నవనాథ సిద్దులగుట్ట ఆర్మూర్కు వచ్చాము. ఈ యొక్క పిరమిడ్ అనేది శక్తి క్షేత్రము. ఈ పిరమిడ్లో కూర్చుండి ధ్యానం చేస్తే మూడింతల శక్తిని తీసుకోవచ్చు. అలాగే
గురుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి దివ్య సంకల్పంతో మహానుభావులు భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ యొక్క వారికి ఏమి ఇస్తే జ్ఞానవంతులు అవుతారు అనే ఆలోచనతోటి వాళ్ళు ఎన్నో జన్మల సారంతో ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అయితేనే ఈ యొక్క ప్రపంచమంతా కూడా సుఖంగా ఉంటుంది అనే ఆలోచనతోటి గురుగారు ఇదంతా పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ధ్యానము అందాలి, అదే అసలైన విద్య అనే ఆలోచనతోటి సారు చెప్పడంలో మేమంతా ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి, మండలానికి, మన డిస్టిక్కు, రాష్ట్రాలకు, ఇతర ప్రపంచానికి కూడా మొత్తం చాటి చెప్పాలనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాం సార్. ఇదే అందరూ కూడా ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. నా పేరు ఈశ్వరయ్య, సిద్దిపేట పిఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడిని. నేను ధ్యానంలో పాల్గొంటున్నాను. పత్రిజీ సార్ ఆశయాల మేరకు పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు వీటి వల్లనే ప్రపంచంలో ఆనందాన్ని పొందుతారని చెప్పి పత్రిజీ ఆశయం కాబట్టి మేము దీన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి జిల్లాలోనూ శాకాహార ర్యాలీలు చేసుకుంటూ ధ్యానం చేయించుకుంటూ ప్రతి మండలాల్లో ధ్యాన సప్తాహాలు పెట్టుకుంటూ ప్రచారం చేస్తున్నాం పత్రిజీ ఆశయాల మేరకు. నా పేరు యాదగౌడు. మా ఊరు వచ్చి శ్రీగాధ, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను నేను. అందుకు ఈ సిద్ధులగుట్ట, నవనాథ సిద్ధులగుట్టకు రావడం జరిగింది. ఇక్కడ సేవదల్ మీటింగు, అలాగే నేను ధ్యానంలోకి వచ్చి 4 years అవుతుంది. సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ తీసుకొని ఇప్పుడు మన పత్రిజీ ఆశయం మేరకు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ మార్చి 23కు నెక్స్ట్ సండే, మార్చి 23 అంటే నెక్స్ట్ సండేకు మెగా శాకాహార ర్యాలీ తీయడం జరుగుతుంది. అందు మేరకు మన మండల్ కన్వీనర్లు కానీ, జిల్లా కన్వీనర్లు కానీ, టోటల్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ వచ్చి మెగా శాకాహార ర్యాలీ విజయవంతం చేయగలరని నా యొక్క విజ్ఞప్తి. మాది సిద్దిపేట జిల్లా. నా పేరు ఎల్లయ్య. నేను ఇంతకుముందు గ్యాస్ కంపెనీలో పనిచేసిన, డెలివరీ బాయ్ పనిచేసిన. మరి నిజంగా ధ్యానంలోకి రాకముందు నాకు ఎంతో మెంటల్ టెన్షన్ ఉండే. నిజంగా ధ్యానంలోకి వచ్చినాక ఈ ధ్యాన పరిచయం మా అక్క ద్వారా జరిగింది. మా అక్క రోజా మేడం గారు నన్ను ధ్యానంలోకి తీసుకొచ్చారు. పిరమిడ్లో ఒక అర్ధగంట కూర్చుండబెట్టగానే నా మైండ్ రిలీఫ్ అయింది. అబ్బా, ఇంత మంచి ధ్యానమా! ఈ మైండ్ రిలీఫ్ అయింది కాబట్టి నిజంగా ప్రతిరోజు ధ్యానం చేయాలనే ఆలోచన నాకు వచ్చింది. అప్పుడే భూపరావు సార్ క్లాస్ చెప్తుండు, గంటలు ధ్యానం చేయాలి, చాలా బాగుంటుంది అని చెప్తుండు. ఇంకా గంటలు చేస్తే ఇంకా ఎలా ఉంటుందో అని నా మనసులో అనిపించింది. నేను అప్పటి నుంచి రోజు 1 నిమిషం పెంచుకుంటూ ఒక 60 రోజులలో నేను 1:30కు చేరుకున్నా. ఇవాళ రోజు 2-3 గంటలు ధ్యానం చేస్తున్నా. నిజంగా నేను ఎంతో హ్యాపీగా మరి ఆనందం, బ్రహ్మానందం, పరమానందం, మహా ఆనందంగా ఉన్న మరి ఆనందం అందరికి కూడా రావాలని నేను కూడా భూపరావు సార్ను, సార్ ఈ సేవలా నేను కూడా స్వచ్ఛందంగా పనిచేస్తా సార్ అని అంటే, నాకు పిరమిడ్ సేవాదల్ మరి అదేంటిది ప్రచార రథం అప్పచెప్పినారు. ఆ ప్రచార రథం ప్రతిరోజు పొద్దున లేచి మా టీంతో నేను ప్రతిరోజు ఊరా మా గ్రామాన మండలాలు మరి మా జిల్లా అంతా తిరుగుతున్నాం. ప్రతిరోజు ధ్యాన ప్రచారం, కరపత్రాలు వంచుతూ ధ్యాన ప్రచారం చేస్తూ మేము ఇవాళ ఎంతో ఆనందంగా ఉన్నాం. ఆ ఆనందం నేను పంచుకుంటున్నా. చాలా హ్యాపీగా ఉన్నా సార్, చాలా హ్యాపీగా ఉన్నా, సంతోషం. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్కారం, థ్యాంక్ యూ. నా పేరు సుకాల లక్ష్మణ్. నేను రిటైర్డ్ గజెటెడ్ హెడ్ మాస్టర్ని. నేను ధ్యానంలోకి వచ్చేసి దాదాపు 4-5 సంవత్సరాలు అయింది. నేను 5 years బ్యాక్ రిటైర్ అయిపోయినా. రిటైర్ అయిన తర్వాత ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ఇది PSSM PMC ఛానల్ చూసి అప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగి పక్క రిబ్స్ అని ఇరిగిపోతే దీంట్లో ధ్యానంలోకి వస్తే తగ్గుతాయని చెప్పేసి తెలిసింది. అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నా. కరోనా వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళకుండా ఆ ధ్యానంతోనే తగ్గిపోయింది నాకు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎవ్రీ డే 3 hours నుంచి 5 hours మెడిటేషన్ చేస్తాను.
ఇప్పటికి కూడా. అయితే ఈ పిఎస్ఎస్ఎం ఈ కమిటీ నేను నిజామాబాద్ జిల్లాకి ట్రెజరర్గా పనిచేస్తా ఉన్నా. ప్లస్ మా జన్నపల్లిలో ఒక అద్భుతమైన పిరమిడ్ కట్టించారు. ఆ పిరమిడ్ అంటే అద్భుతంగా ఉంది. వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ధ్యానం చేసి చాలా రోగాలు తగ్గించుకుంటున్నారు. ఇదే అంటే ధ్యానం చేస్తే 100% రోగాలు అయితే రావు. ఇది గ్యారంటీ, నేను షూరిటీ ఇస్తా. నో డాక్టర్ నో మెడిసిన్. పత్రిజీ గారు చెప్పిన 18 ఆధార సూత్రాల్లో 14 సూత్రం ఉంది. నో డాక్టర్ నో మెడిసిన్. ఆ విధంగా అందరూ ఉండొచ్చు. మెయిన్ మనుషులు కావాల్సింది ఆరోగ్యమే. ఆరోగ్యము ఈ ధ్యానం వలన 100% జరుగుతుంది. ఇక్కడ ఆర్మూర్లో ఈ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ కట్టడం జరిగింది మేమందరం కమిటీ ఆధ్వర్యంలో. చాలా అద్భుతంగా ఇక్కడైతే ఒక శక్తి స్థల్ ఇది. అంటే గడతాల్లో పత్రిజీ శక్తి స్థల్ ఎట్లనో ఇక్కడ బోధనలో పుట్టిన మన పత్రిజీ గారు ఇక్కడ ఆర్మూర్లో శక్తి స్థల్ నిర్మాణం జరగాలని చెప్పారు. అంటే ధ్యాన శక్తి స్థల్ ఇది. అక్కడ కడతాల్లో పత్రిజీ శక్తి స్థల్, ఇక్కడ ధ్యాన శక్తి స్థల్. ఇక్కడ చాలా అద్భుతంగా ఇప్పుడు ఈరోజు ధ్యాన పండుగ జరుగుతూ ఉంది. దాదాపు 1000 నుంచి 1500 మంది వస్తారు. ఇక్కడ ఆర్మూర్ చుట్టూ చాలామంది ధ్యానం చేస్తున్నారు. మేమైతే ఎంత అద్భుతంగా ఉన్నామంటే ఇప్పుడు నేను రిటైర్ అయ్యి 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయింది. నా ఏజ్ 64 ఇయర్స్. ఇంత అద్భుతంగా అసలు నాకు ఎంత ఆనందంగా ఉన్నాను. అసలు చాలా ఆనందం ఉంది. ఆ ధ్యానం వలన అంటే మనకు నాడీ మండలం శుద్ధి అయిపోయి ఆటోమేటిక్గా అందరూ ఆనందంగా ఉంటారు. ఏ రోగము ఎలా ఉంటుంది. ధ్యానం వలన ఆరోగ్యము, ధ్యానం వలన ఐశ్వర్యము, ధ్యానం వలన ఆనందము వస్తాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ మేము స్వయంగా అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ అనుభవమే జ్ఞానము. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానామని భగవద్గీతలో ఇప్పుడు కర్మలు దగ్ధం కావాలన్నా, మనకేం చెడు జరగకపోతే ఉండాలన్నా, ఏదైనా మంచి జరగాలన్నా ఖచ్చితంగా ధ్యానం చేయాల్సిందే. ధ్యానం అనేది అద్భుతము. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు భారత్ రెడ్డి, మాది పెద్దవాళ్ళగొట్టు. నేను ధ్యానంలోకి వచ్చి 15 ఇయర్స్ అవుతుంది. ఇంకా పత్రి సార్ పరిచయం అయ్యి 4 ఇయర్స్ అవుతుంది. ఇక్కడికి స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. ఇంకా చాలా బాగుంది ఇక్కడ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. శక్తి కూడా చాలా ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మేము 1 ఇయర్ నుండి స్టార్ట్ అయిన నుండి ఇంకా ఎప్పుడు వస్తూనే ఉన్నా. చాలా చక్కగా ఉంది. ఇంకా పత్రి సార్ బోధనలో ఉండడం నిజామాబాద్ జిల్లా వాసులకి ఎంతో అదృష్టం చేసుకున్నాం మేము. ఇంకా చాలా బాగుంది ఇక్కడ. ఇంకా పత్రి సారు భార్య పిల్లల్ని వదిలిపెట్టి, ఇంకా జాబును వదిలిపెట్టి, ఇంత జనాల కోసం మేలుకోవాలా, జనాలు జీవహింస చేయొద్దు, మహాపాపం అనే కాన్సెప్ట్ మీద సారు చాలా బాగా ధ్యానులను తయారు చేసిర్రు. 1000 లక్షల కోట్ల మందిని తయారు చేసిర్రు. ఎందుకంటే పత్రి సార్కి చాలా రుణపడి ఉంటారు. అందరము ఎంతో చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చిండ్రు మాకు. అందరం ఎంతో ఆత్మీయతను పంచుకుంటున్నాము. ప్రతి సండే హ్యాపీ సండే, ప్రతి సండే వస్తాము ఖచ్చితంగా. వీలు కాకపోతేనే కానీ 99% 100% వస్తాము. చక్కగా ఇక్కడ ఎనర్జీస్ని తీసుకుంటాము. ఆత్మబంధువులు ఎంతో చక్కగా ఆత్మీయంగా ఆహ్వానిస్తారు. ఇక్కడ కూడా అంత ఆత్మీయంగా ఉంటాము. ఇంత చక్కని ప్లాట్ఫామ్ ఎక్కడ కూడా దొరకదండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. నా పేరు లావణ్య, మాది జక్రాన్పల్లి విలేజ్. నేను ధ్యానంకి వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. ఈ ధ్యానము చాలా అద్భుతం. ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంగా, అన్ని విధాలుగా అద్భుతం. ఇది పౌర్ణమి అమావాస్య చాలా బాగుంటుంది ఈ పిరమిడ్లో. ఈ పిరమిడ్ వాల్యూ అందరూ ఉపయోగించుకోవాలి. మనదంతా ఒకటే కుటుంబం, అందరం కలిసి ఉండాలా, అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. అందరూ ధ్యానులందరూ ఈ పిరమిడ్ని ఉపయోగించుకోవాలి అమాస పౌర్ణమికి. థ్యాంక్ యూ సార్ అందరికీ. నా పేరు లత, నేను గుండారం నుండి వచ్చిన. నేను ధ్యానంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. చాలా అద్భుతంగా ఉంది. ధ్యానం వల్ల గొప్పతనం, ధ్యానం ద్వారా పిరమిడ్ శక్తి ఉపయోగించుకోవడం చాలా అద్భుతంగా ఉంది. నేను 3 ఇయర్స్ నుంచి చేయడం వల్ల చాలా ఆనందంగా, అన్నీ నాకు అనుకున్నవి జరిగేలా నేను తెలుసుకుంటున్నాను. కనుక నా వల్ల ఇంకా 10 మంది కూడా ధ్యానంలోకి రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలని ఇంకా చాలామందిని ఇక్కడికి 40 మెంబర్స్ని తీసుకొచ్చిన ఈరోజు. నేను హ్యాపీగా ఉన్నాను, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నా పేరు శ్రీనివాస్. నేను గత 20 సంవత్సరాల నుంచి పిరమిడ్ ధ్యానం చేస్తున్నాను. యాక్చువల్ నేను బాన్స్వాడలో ఉన్నప్పుడు 2006లో ఈ ధ్యానంలోకి వచ్చాను మా ఫ్రెండ్ ద్వారా. అప్పటి నుంచి నేను డిగ్రీ చేసేటప్పుడు ధ్యానంలోకి వచ్చి మెల్లమెల్లగా అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రోగ్రామ్స్ చేస్తూ నిజామాబాద్ బోధన్ పత్రి సార్ జన్మస్థలైన బోధన్లో ఉంటూ చుట్టుపక్కల ధ్యాన ప్రచారం చేస్తూ
ప్రజెంట్ ఒకప్పుడు మేము ఇప్పుడు ఈ సిద్ధులగుట్ట ఉంది కదా, ఒకప్పుడు అలా ధ్యాన ప్రచారం చేస్తూ ఆర్మూర్లోకి వచ్చినప్పుడు మన యోగి భీమయ్య సార్ దగ్గరికి వచ్చి ధ్యానం గురించి చెప్తే సార్ మంచి సపోర్ట్ చేసి ఈ చుట్టుపక్కల విలేజ్లలో చాలా ప్లేస్లలో ధ్యాన ప్రచారం చేస్తూ యోగి భీమయ్య సార్ మాకు చాలా ఎంకరేజ్ చేస్తుండే. పత్రి సార్ ఎక్కడికి వచ్చినా యోగి భీమయ్య సార్ ఎంకరేజ్ చేసి ఇక్కడ ఉన్న యోగా నేర్చుకునే వాళ్ళందరూ కూడా మాకు మంచి ఎంకరేజ్ చేసి ఇక్కడ ఈ పిరమిడ్ ధ్యానంలో చాలా ధ్యానం చేస్తూ చుట్టుపక్కల ధ్యాన ప్రచారం చేస్తుంటే మాకు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. పత్రి సార్ ఈ ఆర్మూర్ చుట్టుపక్కల చాలా గ్రామాలకు పత్రి సార్ పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంత పెద్ద ప్రభంజనం జరుగుతున్నదంటే దీంట్లో మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సింది యోగి భీమయ్య సార్ని గుర్తు చేసుకోవాలి. సారు వలన చాలా చాలా కొన్ని లక్షల మంది ధ్యానంలోకి వస్తారు. ఇన్ ఫ్యూచర్లో ఆర్మూర్ చుట్టుపక్కల గ్రామాలు మన దేశంలో ప్రతి ఒక్క గ్రామానికి ఆదర్శం కాబోతుంది. అంటే పల్లెల్లో ప్రతి ఒక్క రైతు, పసుపు రైతు వాళ్ళు ధ్యానం చేస్తూ పొలం వేసేటప్పుడు ధ్యానం చేసి పొలం వేయడము, వాళ్ళ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత పసుపు రైతులు చాలా పంటల్ని అధికంగా పండిస్తూ ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూర్లలో ఉన్న రైతులు ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచన రాకుండా ఈ పిరమిడ్ ధ్యానం చాలా బాగా ఉపయోగపడుతుంది. పల్లెల్లో ప్రతి ఒక్క రైతు ధ్యానం చేస్తేనే మన దేశం బాగుపడుతుంది. ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. రైతులు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వేరే రైతులకు ధ్యానం గురించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత మా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ మీద ఉన్నది. నా పేరు రమ్యశ్రీ, మాది మామిడిపల్లి గ్రామము, ఆర్మూర్ మండల్. నేను ధ్యానం చేయబట్టి 7 years అవుతుంది. చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు ధ్యానం చేయడం వల్ల. నేను ఫస్ట్ అనారోగ్య సమస్య ఉండే నాకు, దానివల్ల నేను ధ్యానంలోకి రావడం జరిగింది. నాకు ఇప్పుడు ధ్యానం చేసిన నుంచి నా ఆరోగ్యం బాగుంది, అంతా బాగుంది. ఇంకా ఎన్నో అద్భుతాలు ధ్యానం చేయడం వల్ల మనకు ఇట్లా ఏదన్నా అనుకున్నా కానీ అది పని సక్సెస్ కావడం, ముందుకు వెళ్ళడం. ఆ ధ్యానంకి రాకముందు లైఫ్ ఒకలాగా ఉండే, ధ్యానంకి వచ్చిన తర్వాత ఒకలాగా ఉంది. అంటే మిరాకిల్స్ అన్నట్టు. అప్పుడు చూసుకోవడానికి ఆనందం, ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది విశ్వకళ్యాణం పని కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ధ్యానం అనేది చెయ్యాలా. మనం ఒక జన్మ తీసుకున్న తర్వాత మన ఆధ్యాత్మికంలో ఉండడం అనేది చాలా మంచి విషయము. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి, శాకాహారులుగా మారాలి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు సుంకముల్రి, ఆర్మూర్. అది బ్రహ్మర్షి పితమ్మ పత్రిజీ గురువారికి పాదాభివందనము. ఇప్పుడు మేము చేయబట్టి ధ్యానం 6 months అయింది. నేను మాంసాహారం మానేసి శాకాహారిగా మారాను. మన కడతల ప్రోగ్రాం పోయేసరికి నాకు చాలా ఆరోగ్యంగా ఉంది, యాక్టివ్గా ఉంది. అందరూ ధ్యానం చేయాలి. ఓన్లీ ఒక్క రోజుకు 1 hour ధ్యానం టైం కేటాయించి ధ్యానం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. నా పేరు చంద్రశేఖర్ వర్మ, నిర్మల్ పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు సిద్ధలగుట్ట ఈ క్షేత్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి, వార్షికోత్సవ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది. మా నిర్మల్ జిల్లా తరఫు నుండి ఒక 150 మంది ఇక్కడికి చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ ధ్యానం అనేటువంటి విషయానికి వస్తే, మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మనకు అందించినటువంటి గొప్ప వరం ధ్యానం. ఈ ధ్యాన కుటుంబంలో మనం అందరం ఇక్కడ కలుసుకోవడానికి కారణమైనటువంటి ఆ సుభాష్ పత్రిజీకి ఒకసారి మనం అందరూ ధ్యానాభివందనం తెలియజేస్తున్నాం సార్. మరి ఇక్కడ జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో మరియు రాష్ట్రవ్యాప్తంగా జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొంటాం. మరి ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ప్రతి దినము మనము ధ్యానాన్ని అలవర్చుకోవాలి మరియు ధ్యాన ప్రచారం చేయాలి. ధ్యానం మన జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయినప్పుడే పత్రిజీ కలగనటువంటి తన కలగనటువంటి విషయాన్ని సాకారం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా మరి పత్రిజీ సార్కి అనేక వందనాలు తెలియజేస్తూ నాడపురం నారాయణపూర్ గ్రామం
నవ్వుపేట మండల పోస్ట్ జన్నపల్లి నిజామాబాద్ జిల్లా. నేను ఆరోగ్యం బాగలేక ధ్యానంలోకి వచ్చిన 3 సంవత్సరాల. ఇంకేం చెప్పాలా? నా పేరు గోదావరి, మరి నారాయణపూర్. ధ్యానంలో రాకముందు హెల్త్ బాగాలేదు, వచ్చిన తర్వాత అద్భుతం. అలాగే 41 రోజు పిరమిడ్కు, ప్రకృతి పిరమిడ్కు వెళ్ళినాం. క్రమం తప్పకుండా నాకు ఒక ఇల్లు కావాలని చెప్పేసి సంకల్పం పెట్టుకున్నా, అవుతుంది. థ్యాంక్ యూ. నారాయణపురం మా ఎల్లయ్య సారు నాకు ఆరోగ్యం మంచి లేకుండా ఆరోగ్యం నేను చెప్పిండు. నాకు ఆరోగ్యం మంచిగా ఉంది. నేను 5 ఏళ్ళ దినమైతుంది. నేను ఆరోగ్యంతో మంచిగా ఉన్నా. నేను ఎక్కడికైనా కానీ పోతున్నా. నా పేరు లావణ్య, గుండారము. ధ్యానంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. మాకు మంచిగానే అనిపిస్తుంది. మాకు లతక్క పరిచయం చేసింది ధ్యానం క్లాస్ని. మాకైతే మంచిగా అనిపిస్తుంది. మేము మంచిగానే వస్తున్నాము. లతక్కకు, గురూజీకి ధన్యవాదాలు. మాది గుండారం. మా మేడం వచ్చేసి లత. ధ్యానం బాగానే ఉంది. హెల్త్ బాగాలేకున్నా మీరు ధ్యానానికి రావాలని లేకుండా కొన్ని రోజులు ఇంట్లో కూడా వేసుకొని చూడండి. ధ్యానం అంటే చాలా నోటి శుద్ధి కూడా చేసుకోవాలి. మనం ఏదైతే తీసుకుంటున్న ఆహారము బాగాలేదండి. ఆహారం మానేసి మీరు ట్రై చేయండి. ఆహారం తీసుకునే దాంట్లో కూడా మన ఆరోగ్యం ఖరాబ్ అయ్యేది మీకు కూడా తెలుసు. దయచేసి ఆహారము, సత్యం, ధర్మం, సత్యం ఏంటో ధర్మం ఏంటో తెలుస్తుంది. సత్యంతో మనం ఏదైనా అనుకున్నా కూడా ఈ విశ్వం మనకు అనుకూలంగా చేస్తుంది. దయచేసి మీరు ధ్యానాన్ని గమనించండి, చేయండి. సరే. నా పేరు మురళీగౌడు. కమ్మర్పల్లి. నేను 3 సంవత్సరాల ధ్యానం చేయబట్టి, ధ్యానం చేయకముందు ధ్యానం చేసిన తర్వాత చాలా మార్పు వచ్చింది జీవితంలో. ప్రతి ఒక్కరూ ధ్యానమును ఒక భాగంగా చేసుకోవాలి. ప్రతి ఆదివారం అక్కడ మా కమ్మర్పల్లిలో పిరమిడ్ ఉంది. అక్కడ మేము ప్రతి ఆదివారం క్లాసు పెట్టిస్తున్నాము. కనుక మీరు అందరూ హాజరు కావాలి. ఇక్కడ సిద్ధలగుట్ట మీద ఎప్పుడైనా కానీ నేను తప్పక హాజరవుతుంటాను. ఎక్కడ శాకాహారాలైనా కానీ, ఎక్కడ ధ్యానం క్లాసు పెడుతున్నా కానీ నేను పోతుంటాను. ధ్యానం బాగుంది, మీరందరూ ధ్యానం చేయాలి. సుదర్శన్ అండి. నేను కామారెడ్డి నుండి వచ్చాను. నేను గవర్నమెంట్ టీచర్ని.
నేను గత 4.5 సంవత్సరాల నుంచి మెడిటేషన్ రూట్లో ఉన్నాను. చాలా బాగుంటుంది మెడిటేషన్ చేయడం అనేటువంటిది. మెడిటేషన్ చేయడం వల్ల మనము మన యొక్క ఆత్మోన్నతి కాదు, మన ప్రవర్తనలో కూడా చాలా మార్పు ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఏంటంటే జీవహింస అనేటువంటిది చేయకూడదు. జీవహింస అనేటువంటిది మహాపాపం. మనము జీవులకు ప్రాణం పోయినప్పుడు జీవులను మనం చంపే అధికారం మనకు లేదు. ఇదొకటి మనం గ్రహించాలి. అందరూ కూడా జీవహింస మానేసి ధ్యానం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓకే. నమస్కారం అండి, నా పేరు భూమిరెడ్డి, మాది గరుగుడు కామారెడ్డి జిల్లా. నా వృత్తి వ్యవసాయం, ప్రవృత్తి ధ్యాన ప్రచారం. జిల్లాలో ఒక 2-3 పిరమిడ్లు నిర్మించినాం. జిల్లా లెవెల్ ఒక పెద్ద పిరమిడ్ నిర్మించబోతున్నాం. పిరమిడ్ ఎందుకోసం అంటే మెడిటేషన్, సాధారణంగా మెడిటేషన్ చేసే కంటే పిరమిడ్లో కూర్చొని చేయడం వల్ల 3 రెట్ల ఎనర్జీ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి మేము దాన్ని అనుభవించినాం. కాబట్టి ఎక్కువ పిరమిడ్ కాన్స్ట్రక్షన్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాము. అదేవిధంగా శాకాహారం కూడా మనం మనుషులు తినేటటువంటి ఆహారం కాదు కనుక అందరం శాకాహారులుగా మారాలి, మాంసాహారాన్ని బంద్ చేయాలి. ఇదే దీని యొక్క విశిష్టత. సుమారు 11 సంవత్సరాల నుంచి నేను ధ్యానంలో ఉన్నాను. చాలా అద్భుతాలు నేను అనుభవించాను. ముందుగా మన గురువైన పత్రిక గారికి పాదాభివందనాలు. నా పేరు పూర్ణచంద్రరావు. మాది యాక్చువల్గా పుట్టిన ఊరు బోధన్ మండలం హుంసా గ్రామం. పత్రిక యొక్క పుట్టిన ఊరిలో నేను పుట్టడం నా యొక్క అదృష్టంగా భావిస్తాను. అయితే నేను వృత్తిరీత్యా కామారెడ్డిలో నేను నివాసమై ఉన్నాను. ముందుగా నేను హిందీ పండితుడిగా నేను నా యొక్క పరిచయం కామారెడ్డిలో అయింది. తర్వాత నేను మన ధ్యానుల యొక్క అనుభవాలతోటి, వాళ్ళ యొక్క పరిచయంతో నేను నిజమైన జ్ఞానం ఏంటిదో తెలుసుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను ఆధ్యాత్మికంలో ఉన్నాను, కానీ నిజమైన సత్యం అనేది నేను కామారెడ్డిలో 5 సంవత్సరాల నుంచి నేను ఈ BSSFలో నేను టీంలో పనిచేస్తున్నాను. ఎన్నో క్లాసులు తీసుకున్నాను. భీమవరం మరియు కనిగిరి జూమ్ మీటింగ్లో కూడా నేను చాలా పాల్గొన్నాను, క్లాసులు ఇచ్చాను. నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే నిజమైన జ్ఞానం అనేది, సత్యం అనేది నాకు దీని ద్వారా తెలిసింది. పత్రిక యొక్క బోధనల వల్ల నేను అప్డేట్ అయ్యాను. నా జీవితాన్ని కేవలం ఈ ధ్యానానికి అంకితం చేయాలనుకున్నాను. ఇప్పుడు నేను హిందీ టీచర్ నుంచి హెడ్ మాస్టర్గా నాకు ప్రమోషన్ వచ్చింది కేవలం ధ్యానం వల్లనే. మరియు నేను ఎంఏనుఓగా చేశాను. ఎంఏఓ ద్వారా ఎంఈఓ యొక్క పదవిని కూడా నేను చేస్తున్నాను. నా మండలం మొత్తం నేను ధ్యానమయం చేయాలని నేను కంకణం కట్టుకున్నాను. ప్రతి స్కూళ్ళలో కూడా ప్రతి టీచర్ కూడా నేను ఈ ధ్యానాన్ని నేర్పుతున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు రామకృష్ణ. నేను వృత్తిరీత్యా టీచర్ని. నా ప్రవృత్తి ధ్యానం చెప్పడం, ధ్యాన క్లాసులు నిర్వహించడం. నేను 2018లో ధ్యానంలో రావడం జరిగింది. ధ్యానం చేయడం వల్ల నాలో పూర్తిగా మార్పు, ఎలా పాము కుబుసం విడిస్తే ఎలా అవుతుందో నాలో మార్పు అంతా లోపటి నుంచి అంత క్లియర్గా జరిగింది. నాకు ఎన్నో దుర అలవాట్లు ఉండే, ఏదైతే ఆల్కహాల్, నాన్ వెజ్ అట్లాంటివన్నీ ఉండే, అట్లాంటి అన్నిటిని కూడా నేను ధ్యానం ద్వారా రిమూవ్ చేసుకోగలిగిన. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నో బుక్స్ చదవడం జరిగింది. సేత్ మాస్టర్ బుక్స్, భావన శక్తి, సంకల్ప శక్తి, ఇట్లాంటివన్నీ బుక్స్ చదవడం వల్ల నేను వాటిలో ప్రయోగాలు చేసి నాకు కావాల్సిన అనేక రకాల సంకల్పాలు సిద్ధించుకొని ఈరోజు నేను ఒక పిరమిడ్ మాస్టర్గా నాకు ఏది కావాలంటే అది ఇల్లు, తర్వాత కారు, బైక్, రకరకాల వస్తువులు, పొలం, అన్నిటిని కూడా నేను ధ్యానం ద్వారా పొందగలిగాను. థ్యాంక్ యూ. జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్. థ్యాంక్ యూ అన్నారు. సార్, నా పేరు గంగారెడ్డి. నాది ప్రాపర్ నిజామాబాద్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 33 సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు ధ్యాన మార్గం రిటైర్డ్ అయిన తర్వాత ధ్యాన మార్గంలోకి వచ్చాను. నేను ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా 5 సంవత్సరాలు అవుతుంది. ధ్యానంలో చాలా చురుకుగా పాల్గొంటూ ఏ ప్రోగ్రాంలో అయినా అటెండ్ చేస్తూ ఎంతో సంతోషంగా గడుపుతున్నాను. ధ్యాన మార్గంలో వచ్చిన తర్వాత నాకు ఎంతో మంచి అనుభవం వచ్చింది. మరియు ఇంకోటి రెండో విషయం ఏంటంటే, భజన్న పిరమిడ్ మాస్టర్ అని నిజామాబాద్లో భజన్న పిరమిడ్ కట్టించారు. అక్కడ చాలా అద్భుతంగా ప్రతిరోజు పోయి ఆ పిరమిడ్లో కూర్చుంటే ధ్యానం చేస్తున్నాను. అప్పటి నుండి నేను చాలా సంతోషంగా, హాయిగా ఉన్నాను. అందుకోసమే థ్యాంక్ యూ. మాది కమటం విలేజ్. నా పేరు గురడి దేవదాసు.
4 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా. ధ్యానం చేయకన్నా ముందు నా ఆరోగ్యం బాగా ఖరాబ్ ఉంది. ధ్యానం చేసిన సంది ఆరోగ్యం మంచిగా అయింది. ఇంకా సూపర్, ఎంత దూరమైనా పోయి చెప్పగలుగుతున్నాం. ఆరోగ్యము ఆనందమైంది. ధ్యాన జీవితమే ఆనందం. దీని నుంచి నా ఆరోగ్యము ఏది లేదు. క్లాసులు చెప్పబోతున్నాం, ధ్యానం చేస్తున్నాం. దినానికి 5 గంటల ధ్యానం చేస్తున్నాం. ఆనందం. థ్యాంక్ యూ. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు మాధవి. నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ నేషనల్ కోఆర్డినేటర్, పిరమిడ్ సేవాదల్కి నేషనల్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు నవనాథుల సిద్ధులగుట్టలో మన పిరమిడ్లో 3వ వార్షికోత్సవ సంబరాలు మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా సేవాదల్ యొక్క కార్యక్రమాలను ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్తున్నామన్న విషయాల మీద అందరికీ తెలియజేయడానికి మన నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి సేవాదల్ పరమేశ్వర్ రెడ్డి గారు అండ్ ఆల్ ఇండియా అదర్ కోఆర్డినేటర్స్ పూణే నుంచి రమేష్ గారు, షకీల్ గారు, ఈ తెలంగాణ స్టేట్ భూపతి రాజు గారు అందరూ రావడం అండ్ దీనికి ఈ యొక్క ట్రస్ట్ సభ్యులే అందరూ కూడా ఈ నవనాథుల సిద్ధులగుట్ట ట్రస్ట్ సభ్యులందరూ కూడా సహకరించడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. దీన్ని అందరికీ అందేలాగా చేయడానికి ప్రయత్నిస్తున్న K6 వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ఒకే ఒక నినాదంతో ప్రపంచానికి అందరినీ మార్చే ప్రయత్నం చేశారు. అదే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మన శ్వాసే మన గురువు అని. ఆయన వారి గురువు గారు అయినటువంటి సదానంద స్వామి గారి దగ్గర నుంచి తెలుసుకున్న విషయాన్ని ఈ ప్రపంచానికి అందించే ప్రయత్నంలో 40 సంవత్సరాల పాటు భూమి మీద కృషి చేసి ఆయన మన గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు బోధన్లో జన్మ తీసుకున్నవారు. మన తెలంగాణ వాస్తవ్యులు. వారి యొక్క ఫాదర్ నిజాం షుగర్స్లో జాబ్ చేసేవారు. కాబట్టి ఇది మనందరికీ గర్వకారణం, తెలంగాణ ప్రజలందరికీ కూడాను. సో ఈ యొక్క ఒకే నినాదం మనందరిది కూడా, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మన శ్వాసే మన గురువు, ధ్యాన సేవే దైవ సేవ. ఈ నినాదంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ పిరమిడ్ సేవాదాన్ని వర్క్ చేస్తుంది. దీంట్లో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు. థ్యాంక్ యూ.
సభకి ముఖ్య అతిథులుగా చేసినటువంటి డాక్టర్ పరమేశ్వరి గారు, శ్రీ మాధవి గారు, నాగేంద్ర పేడ గారు, భూపచారి గారు, సేవాదల్ జాతీయ అధ్యక్షులు శివశంకర్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చెప్పడంతో ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని వేదికలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ పరమేశ్వర రెడ్డి గారు వారిని వేదికలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సేవాదల్ మేడం మాధవి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా మరి ఈనాటి మన కార్యక్రమానికి మరి నిజామాబాద్ జిల్లాలో జరిగే అనేక కార్యక్రమాలకు వారు అనేక ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు సొంత ఇట్టా మనవర హైదరాబాద్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర తిరుపతి సేవల అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. లక్ష్మారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా మరి అంటే బ్రహ్మశ్రీ మహాపతి నిజామాబాద్ కి స్వాగతం.
శివాలయం రామాలయం ప్రాంగణంలో పిఎస్ఎస్ఎఫ్ నవనాథపురం కమిటీని ఒకటి ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా మనం 9 వారాలు సిద్ధేశ్వర పిరమిడ్ రావాలని, ఈ జిల్లా అంతా ధ్యానమయం సాకారమయం పిరమిడ్మయం కావాలని శాకారమయం పిరమిడ్మయం కావాలా. పత్రిజీ అంటే ప్రపంచానికి మొత్తం ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించి ఎన్నో మూగజీవాల సంరక్షణకు కారణమై ఎందరో మంది ధ్యానులుగా ఆత్మజ్ఞానులుగా ప్రపంచాన్ని మొత్తం తయారు చేసినటువంటి పితామహ పత్రిజీ గారు జన్మించిన ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా ధ్యానం సాకారం పిరమిడ్మయం కావాలని మనం అందరం కూడా ఈ సిద్ధపై 9 వారాల కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత పత్రిజీ జన్మస్థలం బోధనలో ఆ తర్వాత అనేక గ్రామాల్లో సాకార ర్యాలీలు, పిరమిడ్ల నిర్మాణాలు, అమావాస్య పౌర్ణమి ధ్యానాలు, ధ్యాన సప్తాహాలు విస్తృతంగా నిర్వహించి మరి పత్రిజీ గారి గురించి, ధ్యానం గురించి, సాకారం గురించి విశేషంగా తెలియపరిచి అనేక గ్రామాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా మహేశ్వర మహాపిరమిడ్ కర్తాల్లో డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంకు నిజామాబాద్ జిల్లా నుంచి 2022 నుంచి మనం వేలాదిగా తరలి వెళ్ళడం జరిగింది. 2022 సంవత్సరంలో ఈ జిల్లా నుంచి 1,000 మంది ధ్యానం వెళ్ళి 8 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చాం. 2023 సంవత్సరంలో ఈ జిల్లా నుంచి 2,000 మంది ధ్యానం వెళ్ళి 12 లక్షల విరాళం ఇచ్చినాం. మొన్న 2024 సంవత్సరం డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరిగినటువంటి ధ్యాన మహాయాగంలో రికార్డు స్థాయిలో 5,000 మందిని ధ్యాన మందిని తరలి వెళ్ళి 11 లక్షల రూపాయలు ఈ జిల్లా నుంచి మనం ఆ పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఎక్కువ సంఖ్యలో ఇచ్చినాం. మన నిజామాబాద్ జిల్లా ధ్యానం చేస్తున్న కృషికి వారు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ నుంచి మనకు ఒక ప్రత్యేక అకామిడేషన్ కూడా ఇచ్చారు. ప్రతిరోజు 500 నుంచి 1000 మంది వరకు అక్కడ ఉండి మన అనేకమైన సేవలు కార్యక్రమాలు చేసినాం. మరి ఈ విధంగా ధ్యానాన్ని, శాకారాన్ని, పిరమిడ్మయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని 30 రోజులు 30 గ్రామాలు పత్రిజీ ధ్యాన యజ్ఞం పేరిట నిర్వహించి విజయవంతం చేసుకున్నాం. పత్రిజీ ధ్యాన గ్రామీణం పేరిట మరి గ్రామంలో ఇంకా ధ్యాన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని 108 రోజులు 108 గ్రామాలు పెట్టి 108 రోజుల పాటు నిజామాబాద్ జిల్లాలో అనేక 108 గ్రామాల్లో విస్తృతంగా ధ్యానం ప్రతిరోజు క్లాసులు నిర్వహించినాం. అదేవిధంగా ఇంకా గ్రామీణ స్థాయికి వెళ్ళాలి. పత్రిజీ ధ్యాన యజ్ఞం పేరిట 41 రోజులు 41 గృహాలు 41 మాస్టర్లు ఇంటింటికి ధ్యానం, గడప ధ్యానం, మన ఊరు మన బాధ్యత, మన పల్లె మన కర్తవ్యం అని చెప్పేసి మరి ఏ ఊరు వాళ్ళు ఆ ఊళ్ళ 41 రోజులు 41 గృహాలు 41 మాస్టర్లు మరి ఇలాంటి ధ్యానం ఇంటికి వెలుగు, ఇంటింట ధ్యానం, ఊరంతా వెలుగు, ఊరంతా ధ్యానం, జగమంతా వెలుగు అని మరి ఇంటింటికి అలా ధ్యాన కార్యక్రమాలు దాదాపు 70 గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఇంటింటికి ధ్యానం తెలవాలా, శాకారం తెలవాలా, పత్రిజీ గారి గురించి తెలియాలని చెప్పేసి మరి 70 గ్రామాలు మరి ప్రస్తుతం మాకూరు మండలం మదనపల్లి, నిజామాబాద్ జిల్లా కుండారం, మరి బోధన డివిజన్ జైతాపూర్, మరి కలిగోడు ఈ గ్రామాల్లో ప్రస్తుతం 41 రోజులు 41 గృహాలు అద్భుతంగా కొనసాగుతూ ఉన్నాయి. పత్రిజీ గారు ధ్యానం, శాకారం, ప్రేమ శక్తితో పాటు మనకు ఒక పిఎంసి ఛానల్ని కూడా ఇచ్చారు. మరి పిఎంసి ఛానల్ అందరూ చూడాలా, పిఎంసి ఛానల్ ద్వారా జరిగే ధ్యాన జ్ఞాన కార్యక్రమాలను వినాలా, మన యొక్క అనుభవాన్ని పంచుకోవాలని చెప్పేసి పిఎంసి ఛానల్ని కూడా మనం నిజామాబాద్ జిల్లాలో అన్ని గ్రామాలకు తెలియపరుస్తూ ఉన్నాం. బ్రాండ్ అంబాసిడర్లను పెంచినాం, పిరమిడ్లకు విరాళాలను అందింపజేస్తున్నాం. మరి బ్రాండ్ అంబాసిడర్ల మీటింగ్ నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపు 50 నుంచి 100 మంది ఇలా బ్రాండ్ అంబాసిడర్ అయి మరి కనీవిని ఎన్నికల రీతిలో ఈ జిల్లాలో కొనసాగుతున్నాయి. అదేవిధంగా పత్రిజీ గారి యొక్క మానస పత్రిక, ధ్యాన జగత్ మానస పత్రిక మరి గత అనేక సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో కేవలం 60 మంది మాత్రమే చెందారుదారులు ఉన్నారు. మరి ధ్యాన జగత్ పత్రిక ఇంటింటికి ఉండాలా, మరి మనిషికి ఉండాలా, ఒక పిరమిడ్ మాస్టర్కు కంపల్సరీ ఉండాలని
ధ్యాన జగత్ పబ్లిషర్ కేశవరాజు గారి నిజామాబాద్ జిల్లాకు ఆహ్వానించి గత నెలలో 500 చందనదారులను చేసినాం. మరి రికార్డు స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో 1000 చందనదారులను మనం చేయాలా. మరి ఆ సంకల్పం కొద్ది మనం పనిచేయాలా. ఈ ప్రాజెక్టులన్నీ మనం ముందుకు తీసుకెళ్ళాలా. మరి అదేవిధంగా మరి పత్రిజీ గారి కళలు అన్నారు. మరి శిథిలగుట్ట మీద ఒక మంచి క్షేత్రం కావాలా. ఎందరో మంది ఋషులు మునులు యోగులు ధ్యానం చేసినటువంటి 125 విస్తీర్ణంలో ఉన్నటువంటి కొండపై, ప్రపంచంలో ఇటువంటి కొండ ఎక్కడ చూసినా వస్తాయి. ఎక్కడ చూసినా గ్రావెల్ పొలం ఉంటుంది. ఒక రాయి మీద రాయి, రాయి మీద రాయి మీద మన కోసం ఇదంతా జీవన్ రెడ్డి గారు మంచిగా క్లీన్ చేయించి, మరి పెద్దలు తిరుమల గంగారాం గారు, మేము జీవన్ రెడ్డి గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ద్వారా శిథిలగుట్ట కమిటీ సభ్యుల్ని ఒప్పించి మరి పత్రిజీ గారి ధ్యాన మందిరం మరి నిర్మించండి. మరి వారు చెప్పినట్లు 72 పిరమిడ్ నిర్మించండి అని కడతాలకు ఆహ్వానించి వారు బాడీ వెకేట్ చేయకంటే ముందు నిజామాబాద్ జిల్లాలో ఈ కొండపై ఒక మంచి ధ్యాన మందిరం ఉండాలా. ఈ ధ్యాన మందిరాన్ని గొప్ప శక్తి క్షేత్రం చేయాలని చెప్పేసి వారి సంకల్పం వారు చెప్పడం వల్ల పనులు 2023 సంవత్సరం మరి జూలై నెల 30 తారీఖు రోజున ఈ పనులు ప్రారంభించి కేవలం 1 సంవత్సరం లోపే మనం ఈ ధ్యాన మందిరాన్ని అతి తక్కువ సమయంలో మీ అందరి సహకారంతో ఒక మంచి దివ్యమైన భవ్యమైనటువంటి గొప్ప క్షేత్రాన్ని మనం ఈ నిర్మాణం చేసుకున్నాం. మరి రెడ్డి గారు చెప్పినాం. మరి ప్రభుత్వ నిధులు ఒక 50 లక్షలు ఇప్పిస్తే 1,20,000 సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తే మరి శిథిలగుట్ట కానీ మనకు కానీ ఉపయోగంలోకి వస్తుంది. మరి వారు మనకు కింద బోర్డు ఉన్నది. మరి మీరందరూ తలా ఇంత డొనేషన్ తీసుకొని చెప్పారు. కానీ ఇప్పటికే మనం అనేక డొనేషన్లు ఇచ్చినాం. మరి ప్రభుత్వ సహాయాన్ని తీసుకుంటే మన కార్యక్రమం ముందుకు వెళ్తుంది. మరి రానున్న రోజుల్లో మన ముఖ్యమంత్రి గారిని కలిసి వారు తెలంగాణ ముఖ్యమంత్రి కాకముందు శిథిలగుట్టను సిద్ధేశ్వరిని వారు సందర్శించారు. వారికి శిథిలగుట్టపై పూర్తి స్థాయి అవగాహన ఉన్నది. ఈ శిథిలగుట్టకు సంబంధించి మన పిరమిడ్ నిర్మాణానికి సంబంధించి ఒక ఆల్బమ్ తయారు చేసినాం. ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కొరకు వేచి ఉన్నాం. వారు అపాయింట్మెంట్ ఇస్తే వారిని కలిసి మన ఈ కొండకు కావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారిని కూడా కలిసినాం, భారతీయ జనతా పార్టీ. మరి వారు కూడా శిథిలగుట్ట అభివృద్ధి కొరకు ఒక ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. మనందరికీ కలిగేందుకు కారణమైన ధర్మశ్రీ పత్రిజీ స్వర్ణమాలకు ఒకసారి గట్టిగా ఈ యొక్క సేవాదాలు ఎలా పనిచేయాలి, పత్రిజీ కథలు కన్నా మన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఎలా ఉండాలి అనే దాని మీద హైదరాబాద్ నుంచి వచ్చిన మన పిరమిడ్ సేవాదల్ నేషనల్ కోఆర్డినేటర్ గారికి మరియు మాధవక్క గారికి మరియు వారి బృందంకు రీటా మనవారి గారికి, నాతో స్టేజ్ పై ఉన్న మాస్టర్లందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క నానాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ సాయి కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు 3 సంవత్సరాల కిందట 13వ తారీఖు నాడు శివాలయం ముందట మేము ఫస్ట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ 9 ఆదివారాలు అత్యంత వైభవంగా ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుని మన ఆర్మూర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డి ఉన్న సంబంధంతో చాలా చక్కటి జ్ఞానం ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఈ పిరమిడ్కు నిజంగానే ఎంత శక్తి ఉందంటే డబ్బులు అలా రావడం జరిగింది. అత్యంత తొందరలో 1 year లోపలనే ఈ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకున్నాం. ఈ యొక్క పిరమిడ్కు విరాళం ఇచ్చిన ప్రతి ఒక్క ధ్యానికి మరియు ఇతరుల అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి కార్యక్రమంలో ఏదైతే హైదరాబాద్ నుంచి మనకు పిరమిడ్ సేవాదల్ విశిష్టత, పనులు ఎలా చేయాలి, నెక్స్ట్ ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉండాలి అనే దానికోసం వాళ్ళని ఎక్కువ మేము పాత వాళ్ళం ఎప్పుడు చేయి మాట్లాడుతూ ఉన్నాం. కానీ వాళ్ళ గురించి వాళ్ళ ఈ యొక్క మన ఆర్మూర్ ఏరియాలో కూడా సేవలు ఎలా పనిచేయాలి, నిజామాబాద్ జిల్లాలో ఎలా పనిచేయాలి వారికి టైం ఇచ్చి
ఈ యొక్క సేవాల గురించి చెప్పాలని కోరుకుంటూ, సేవ అంటే ఇతరులకు మంచి చేయడం. ప్రొఫెసర్ ఏమంటారంటే ఇక్కడ మనం రాసుకునే ఏంటంటే మానవ సేవే మానవ సేవ అంటారు. కానీ ప్రొఫెసర్ ఏమంటారంటే మానవ సేవే మానవ సేవ అంటారు. ఈ లైన్ అర్థం కావడానికి నాకు కొన్ని రోజులు టైం పట్టింది. మానవ సేవే మానవ సేవ అని మనం చదువుకున్నాం. కానీ ప్రొఫెసర్ మానవ సేవే మానవ సేవ అంటారు. మానవ సేవ అంటే ఆత్మసేవ అని అర్థం. మానవ సేవ అంటే ఆత్మసేవ. ఎవరైతే ఆత్మకు లాభం కలిగించే సేవలు చేస్తారో వాళ్ళంతా ఎంతో గొప్పవారని సాగుకోవడం జరిగింది. ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మనం శరీరం అనుకున్నాం. శరీరానికి సేవ చేయాలంటే దీనికి ఏమేమి కావాలి? పొద్దున లేవగానే ఇడ్లీలు కావాలా, వడలు కావాలా, సాంబారు కావాలి. కానీ దీంట్లో ఉన్న ఆత్మ ఏం కావాలి? ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఏం కావాలి? ధ్యానం కావాలి, జ్ఞానం కావాలి, సేవ కావాలి. దీనికి ఏం కావాలి? ధ్యానము, జ్ఞానం కావాలి. ఇప్పుడు పుట్ట ఉన్నది. పుట్టకు పాలు పెడతామా? పుట్టలో ఉన్న పాముకు పాలు పెడతామా? దేనికి వస్తే లాభం? అవునా? దేనికి వస్తే లాభం? పుట్టకు వేయాలా, పాముకు వేయాలా? పుట్టలో ఉన్న పాముకు వేయాలా, అప్పుడైతేనే లాభం. అట్లనే మన శరీరానికి లాభం చేసే పనులు చేస్తే దీన్ని మానవ సేవ అంటారు. శరీరానికి లాభం చేసే పనులు చేస్తే మానవ సేవ అంటారు. అదే పుట్టలో ఉన్న పాముకు సేవ చేస్తే దీంట్లో ఉన్న ఆత్మకి చేస్తే మానవ సేవ అంటారు. ఆ సేవ ఏమని చెప్పాడు. అటువంటి సేవ చేస్తున్న ఈ సేవకులందరికీ పేరు పేరున పాద నమస్కారాలు చేసుకుంటున్నాం. ఎవరు ధ్యానం చేయకూడదు. దయచేసి ధ్యానం అయిపోయింది వినాలి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు వినాలి, ధ్యానం చేసినప్పుడు ధ్యానం చేయాలి. మరి ఎంతో దూరం నుంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నవనాథ శిలగుట్ట పైన మరి 3వ వార్షికోత్సవం జరుపుకుంటాను. అదేవిధంగా పిరమిడ్ సేవాదల్, మరి సేవాదల్లో మనం సేవ చేస్తే మనకి ఏం కాదు. మరి ప్రతిసారి పిరమిడ్ సేవాదల్ ఎందుకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేసింది? దీనిపైన మనకు పిరమిడ్ సేవాదల్ ప్రాజెక్ట్ చైర్మన్ మరి డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి మన గొప్ప అదృష్టం. అదేవిధంగా మన పిరమిడ్ సేవాదల్ మరి ట్రస్టీ, మరి నేషనల్ కోఆర్డినేటర్, అదేవిధంగా గణిత ట్రస్టీ మా అక్క మాధవి గారు రావడం జరిగింది. వారు ఈరోజు మనందరినీ సేవ చేయాలని కోరుకుంటూ వాళ్ళంతా పత్రిసారి ఏదైతే సూచించుడో మనందరం చేయాలని ఒక ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇప్పటి వరకు పత్రిసారి గురించి మనం మాట్లాడుకున్నాం. డాక్టర్ సీనా ఏం చెప్పాడు? మనందరి కలయిక కారణం ఎవరు? పత్రిసారి కదా. మరి ఆయన పాట ద్వారా యాడ్ చేస్తున్నాం. అందరూ జర ధ్యానంలోకి వెళ్ళిపోయినట్టు జర బయటకు వస్తే బాగుంది. సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపము. సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి
ఒక్కరికి చైతన్యం చేసి మరి అత్యుత్తమైన సేవ ఆధ్యాత్మిక సేవ. ఈరోజు పాపం చేసినా భూమి మీదకి రావాలి, పుణ్యం చేసినా భూమి మీదకి రావాలి. ఈ జనన చక్రం నుంచి బయటపడే మార్గం ఏంటంటే సేవ. దాని పేరు నిష్కామ కర్మ. ఆ నిష్కామ కర్మకు మా పేరే పిరమిడ్ సేవ. ఎవరైతే పిరమిడ్ సేవలో ప్రతిసారి పిరమిడ్ పత్తా గైడ్లైన్స్ లేదానికి నిష్కామ కర్మ గైడ్లైన్స్ ప్రతిసారి పెట్టేసి ఆ పత్తా గైడ్ ఎవరైతే పాటిస్తూ ఆ సేవ చేస్తారో వాళ్ళు భూమికి మళ్ళీ రావడం లేదు. రావాలంటే రావచ్చు, లేకపోతే ఎలాంటి ఎలా ఉంటారో ఆమె నిరూపించింది. ప్రతిసారి ఢిల్లీ వాళ్ళు మారాలంటే ఎట్లా వాళ్ళని అడగకు, ఎట్లా ఓట్ల ట్రైన్ టికెట్ ఉందా, రిజర్వేషన్ ఉందా కాదు, అక్కడ డబ్బులు అయిన తర్వాత ఇంత చూసుకొని పేపర్ వేసుకొని పట్టుకుని ఢిల్లీలో తెచ్చుకుంటే పిరమిడ్ పార్టీ అంటే ఎంత పని చేయాలని చెప్పి ప్రతిసారి ఏం చెప్తే బాయిల దూకమంటే దూకేదా, కానీ మా ప్రతిసారి బాయిల దూకులు చెప్పలేదు, బాయిల దూకలేదు. కాబట్టి మా అక్క మహిళ కాదు, ఆమె సందేశం నైట్ కాక ప్రాంగణంలో మనము ఇంత గొప్ప పిరమిడ్ కట్టుకోవడానికి ఇక్కడ ట్రస్ట్ మెంబర్స్ అందరి కృషితో పాటు మన సహకరించిన పార్టీలకు అతీతంగా సహకరించిన ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ అందరికీ, ఇంకా ఎన్నో శ్రమకి ఓర్చి ఇక్కడ ప్రతి నిత్యం సేవలు అందిస్తున్న ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ తరఫున ఈ 3వ వార్షికోత్సవ సంబరాలు నిర్వహించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్ రెండో తెలియజేస్తాను. ఒక కార్యక్రమం జరగాలంటే ఇలా అంటే అలా జరిగిపోదు. మేము ఫస్ట్ టైం ఆ రోజు మంచి ఉన్నట్టు ఫస్ట్ టైం ఈ కొండపైకి పత్రికలతో రావడం జరిగింది. ఒక కొన్ని సంవత్సరాల కింద మీరు చెప్పినట్టు 2017లో మేము సార్తో రావడం జరిగింది ఈ కొండపైకి. సార్ ఆలోచన చెప్పారు ఇక్కడ అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. నాకు అప్పుడు చిన్న సంశయం మొదలైంది మైండ్లో, ఎలా వస్తుంది ఇది, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో ఉందేమో, టెంపుల్ కమిటీలో ఉందేమో, మనకి ఎలా వస్తుంది అనుకున్నాను. కానీ ఈ యొక్క ట్రస్ట్ సభ్యులు ఎంతో కృషి చేసి, ఎందుకంటే ఊరికేనే ఏమీ జరగదు, వాళ్ళ యొక్క కృషి వల్ల ఇదంతా చేసుకోవడానికి మనకు భాగ్యం కలిగింది. దాంట్లో ముఖ్యంగా మన తిరుమల గారు కానీ, సాయికృష్ణారెడ్డి కానీ, గంగారెడ్డి గారు కావచ్చు, శేఖర్ రెడ్డి, ఇంకా ఎంతమంది సభ్యులు, 9 మంది సభ్యులు కలిసి తీసుకున్న నిర్ణయాలను కలిసి చేసిన ఈ వర్క్ వల్ల ఇంత గొప్ప కార్యక్రమం ఈరోజు మనం చేసుకోవడానికి 3వ వార్షికోత్సవం చేసుకోవడానికి నాంది పలికింది. సో ఈరోజు మన ముఖ్య కార్యక్రమం పిరమిడ్ సేవాదళ కార్యాచరణ. పిరమిడ్ సేవాదళ అంటే నిజంగా అప్పుడు ఉపరి చెప్పినట్టు ఏం చెప్పారు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే 18 ఆదర్శ సూత్రాలు, 12 వ్యక్తిగత సూత్రాలు కాదు, 13 వ్యక్తిగత సూత్రాలు పత్రిక ఇచ్చినవి. సో పిరమిడ్ సేవాదళంలో ముఖ్యంగా పాటించాల్సింది ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఈ రెండింటిని మ్యాండేటరీగా మనం పాటించాలి. 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలను పాటించాలి. రెండోది, ప్రతిరోజు ముందు మనం ధ్యానం చేయాలి. అన్న ధ్యానం చేస్తున్నారా? ప్రతిరోజు చేస్తున్నారా? గట్టిగా పాటు చేస్తే ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం వస్తే ఆనందం వస్తుంది కదా. సో అందుకనే ముందు మనం ధ్యానం చేయాలి. మనల్ని చూసి నేను ఎందుకు ఆరోగ్యంగా ఉన్నావు అంటే నేను ధ్యానం చేస్తున్నాను అందుకే నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పగలగాలి. మీ అందరినీ చూస్తే ముచ్చటేస్తుంది ఎంతమంది ధ్యానం ఇక్కడ కూర్చుంటే. సో అలా ప్రతి స్కూల్లో ఖచ్చితంగా ప్రతిరోజు ధ్యానం జరగాలి. అంటే ప్రతి స్కూల్కి మనం వెళ్ళలేం కదా, ప్రతి ఊర్లో ఒక్క స్కూల్ని మనం తీసుకొని ఆ స్కూల్లో మనం ధ్యానం ప్రతిరోజు అరగంట సేపు ధ్యానం జరిగేలా చూడాలి. ఎందుకంటే మన ధ్యానం తెలుసు, మన పిల్లలకు ధ్యానం తెలియదు, మనం చెప్తే వినరు. మన నెక్స్ట్ ఫ్యూచర్లో ధ్యానం అవసరమా కాదు పిల్లలందరికీ? మనకు మాత్రమే సరిపోతుంది ధ్యానం. నెక్స్ట్ జనరేషన్స్కి
ప్రతిష్టమైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ని స్థాపించడానికి పత్రి గారు పిరమిడ్ సేవాదాన్ని స్థాపించారు. దీనికి సంబంధించిన మిగతా వివరాలన్నీ కూడా డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు అందిస్తారు. ఎందుకంటే డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు ఆయనకి 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పత్రి గారు కావడం జరిగింది. ప్రొఫెషనల్గా ఆయన డాక్టర్. ఎందుకంటే డాక్టర్గా చెప్తే ఇంకా బాగా ధ్యానం ఎందుకు చేయాలో మనకు అందరికీ అర్థమవుతుంది. ఇంకా బాగా ఈ ప్రపంచానికి ధ్యానాన్ని ఎందుకు అందించాలని అర్థమవుతుంది. ఈ 14 సూత్రాలు ఎందుకు పాటించాలని అర్థమవుతుంది డాక్టర్ గారి మెసేజ్. దేవత గురించి పాడవు, ఎందుకంటే అగ్నికి ఆజ్ఞం పోయినట్టు మన లక్ష్యం కోసం పరుగులు ముందుకు వేసింది. అంకిత భావంతో అనుకున్నది సాధిస్తుంది, పునరంకిత భావంతో అనుకున్నది సాధిస్తుంది. పిరమిడ్ సేవా దళమే కదిలింది, మన లక్ష్యం కోసం పరుగులు ముందుకు వేసింది. నీకు నేను భేదం లేని సేవాదళము, సమిష్టితత్వం కలిగి ఉన్నది సేవాదళము, ఖచ్చితత్వం కలిగి ఉన్నది సేవాదళము, క్రమశిక్షణతో కదులుతున్నది సేవాదళము. పిరమిడ్ సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం పరుగులు ముందుకు వేసింది. సంస్థాగతంగా పని మొదలెట్టిన సేవాదళము, సమూలమైన మార్పులు తెచ్చును సేవాదళము, బాల్యము నుండే ధ్యానము నేర్పును సేవాదళము, భావితరాలకు ధ్యానము తెలుపును సేవాదళము, పందమి గొంతుల గావించును మన సేవాదళము. పిరమిడ్ సేవాదళమే కదిలింది, మనుషులలోని మానవత్వమే సేవాదళము, మానవాళిని మేలు చేయును సేవాదళము, జీవుడు దేవుడు ఒకడని తెలిపే సేవాదళము, జీవకోటిని సంరక్షించును సేవాదళము, అహింస జ్ఞాన జగతిని జయించే దీని లక్ష్యము. పిరమిడ్ సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. నిరంతరం శ్రమ కూర్చి నిలుచును సేవాదళము, నిన్ను త్యాగము నిదర్శనం మన సేవాదళము, ఆగిపోయి చైతన్య చక్రమే సేవాదళము, ఆకాశము నెరవేర్చుతుంది మన సేవాదళము, శాశ్వతమై వర్ధిల్లుతుంది మన సేవాదళము. పిరమిడ్ సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. పిరమిడ్ సేవాదళమే కదిలింది. ఇది పత్రిక దీనికి అలంకరించిన పెద్దలు మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు 3వ వార్షికోత్సవం నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం 3వ వార్షికోత్సవానికి మరి ఇదే సమయంలో సేవాదళ యొక్క కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. మంత్రి సారు ఏం కోరుకున్నాడో మీరు చెప్తాను ఇవాళ. దానికన్నా ముందు మీకు ఇంట్రడక్షన్. నా పేరు పరమేశ్వర రెడ్డి. నేను 93 నుంచి పత్రి సార్తో నేను ప్రయాణం చేశాను. సార్ని కలిసిన రోజు నా వయసు 19 సంవత్సరాలు. దాదాపు 30 సంవత్సరాలు నేను సార్తో ప్రయాణం చేశాను. బిఎస్ఎస్ఎం మొదలైన ఆ సమయంలో సరిగ్గా 17 మంది ఉండేవాళ్ళం. బిఎస్ఎస్ఎం అంతా కలిపి 17 మంది. రోజు రాత్రి దాదాపు 8 నుంచి 10 మంది రోజు ఆయన దగ్గర మేము ఇంట్లో కూర్చునేవాళ్ళం. సార్ నేను అప్పుడు MBBS సెకండ్ ఇయర్స్ అవుతున్నాను. ఆ టైంలో నుంచి నేను కంటిన్యూషన్. దయచేసి నిశ్శబ్దంగా ఉన్నాను. దయచేసి నిశ్శబ్దంగా ఉన్నాడు. అందరికి వినిపిస్తుందా?
వినిపిస్తుందా? కాబట్టి గ్రామాలతో మొదలైంది బిగినింగ్ రోజు. మొట్టమొదటి గ్రామము మా విలేజ్ నాగల్దేని అనే విలేజ్లో ధ్యానం మేము మొదలు పెట్టాము. పిఎస్ఎస్ఎంలో 2 ఊర్లు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సినవి. ఒకటి నిజామాబాద్, 2 కర్నూలు. ఆయన నిజామాబాద్ జిల్లాలో పుట్టారు. మరి కర్నూలులో ఆయన వృత్తిరీతి అక్కడికి వచ్చి తన ధ్యాన సామ్రాజ్యాన్ని అక్కడి నుంచి ఆయన విస్తరింపజేశారు. కాబట్టి చరిత్రలో ఈ 2 ఊళ్ళు ఎప్పటికీ మిగులున్నాయి. రైట్. అమ్మ దయచేసి నిశ్శబ్దమ్మా. 93 నుంచి ఒక్కొక్క గ్రామాలకు వెళ్ళడం మొదలుపెట్టాము. మా గ్రామంతో మొదలుపెట్టి ఆ తర్వాత మా గ్రామం చుట్టూ 100 గ్రామాలు తిరిగాము. ఒక 100 గ్రామాల్లో మెడిటేషన్ అంటే ఏమిటి అని చెప్తూ వచ్చాం. ధ్యానం వల్ల లాభాలు ఏంటి, ధ్యానం ఎలా చేయాలి, అన్ని గ్రామాలకి సాధించేవాడు. గ్రామంలో ఒక గ్రూప్ తయారైన తర్వాత మళ్ళీ ఆయన అక్కడికి రావడం, ఇలా ఒక్కొక్క ప్రాజెక్టు గ్రామాలైన తర్వాత ధ్యాన రాయలసీమ అనే కార్యక్రమం పెట్టారు 2003లో. తర్వాత 2004 ధ్యానాంధ్రప్రదేశ్, తర్వాత ధ్యాన జగత్తు. ఇలా ఒక్కొక్క కార్యక్రమాన్ని సార్ ప్రాజెక్టులు తీసుకుంటూ వచ్చారు. సార్ గురించి నేను 2 మాటలు చెప్పాలి. అసలు మనం ఎటువంటి గురువు దగ్గర చేరుకున్నాము అనేది మీకు అర్థం కావాలి. యోగి వేమన ఏం చెప్పారంటే, కళ్ళ గురువు చెప్పు కర్మ చేయము, మధ్య గురువు చెప్పు మంత్రం చేయము, ఉత్తములు బట్టి యోగ సామ్రాజ్యం, విశ్వరాభిరామ నిరవేమ అన్నారు. కళ్ళ గురువు ఎవరైతే ఉంటారో కళ్ళ గురువు కర్మకాండలు చేయిస్తాడు, కర్మలు చేయిస్తాడు, కర్మకాండలు చేయిస్తాడు. ఇది చేయి, ఈ పూజ చేయాలి, చేయి, ఇది చేయి. మధ్య గురువులు చెప్పు మంత్రం చేయము. మధ్య గురుడు నీకు మంత్రము ఉపదేశిస్తాను, ఆ మంత్రాన్ని నువ్వు సాధన చేసుకోమని చెప్తాడు. ఉత్తముడు కంటూ యోగ సామ్రాజ్యము, ఉత్తమమైన గురువు ఎవరైతే ఉంటారో యోగ సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు. యోగం అంటే చిత్తవృత్తి నిరోధము. మనసు ఎక్కడైతే ఖాళీ అవుతుందో అదే యోగము. ప్రతిసారి నిర్మించిన చిత్తవృత్తి నిరోధము, శ్వాస మీద ధ్యాస. కాబట్టి మనం ఉత్తమోత్తమైన గురువు దగ్గర చేరుకున్నాం. అందరూ చప్పట్లు కొడదాం. ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే గానీ సరైన గురువుని కలవలేదు. ఒప్పుకుంటారా కదా? ఒప్పుకుంటారా? ఎంతో సుకృతం ఉండాలి. ఈ కొంతకాలం 20 ఏళ్ళు 30 ఏళ్ళు అనుకున్నాం. కానీ తర్వాత ఆయన చూసిన వాళ్ళు ఎవరు ఉండరు. అవునా కదా? ఆ టైం వస్తుంది కదా? వస్తుంది కదా? ఈ సంధి సమయంలో మనం ఆయనతో కలిసి, ఆయనతో పనిచేసి, ఆయన మాటలు విని, ఆయన్ని తాకి, ఆయన అడుగుల్లో నడిచి, ఆయన చెప్పిన పనులు చేసిన మనము ఇప్పుడు చేయబోయే పని వచ్చే తరాలకు పునాది అవుతుంది. జాగ్రత్తగా వినండి. ఈ అడుగులు గురువు నిష్క్రమణ తర్వాత ఎవరైతే ఆయన తరం తర్వాత తరం ఉంటుందో, ఈ తరం చాలా ఇంపార్టెంట్. మనము చేసే పని శాశ్వతమవుతుంది.
ముందుకు తీసుకెళ్దామా కదా? గురువు బుద్ధుడు వస్తాడు, వెళ్ళిపోతాడు. బుద్ధుడు వెళ్ళిన వెంటనే 500 డివిజన్స్ అయింది, 500 విభాగాలు అయిపోయింది. తెలుసా మీకు ఆ విషయము? తెలుసా? 500 ముక్కలైంది బుద్ధిజం. డివిజన్స్ అయింది. ఆయన ఒకటే చెప్పాడు, ఆనాపానసతి ధ్యానాన్ని అన్ని చోట్లకి తీసుకెళ్ళాలి, అందరికీ అందించండి అని చెప్పాడు. ఒక గురువు చెప్పవలసిన జ్ఞానం అంతా చెప్పేశారు మనకి. ఇంకేమైనా మిగులుందా? చెప్పండి. ఒక గురువు ఎంత చెప్పాలో, ఒక మనిషి కైవల్యం పొందడానికి ఏమైతే చేయాలో మొత్తం చెప్పేశాడు. ఏమి చేయాలో మొత్తం చెప్పేశాడు. మనం అది చేయాలి, అవునా కదా? గురువు చెప్పింది చెప్పినట్టుగా చేసుకోవాలి. మన సాధన మనం చేసుకోవాలి. స్వధర్మం తప్పనిసరిగా ధ్యానం జరగాలి. మరి సంఘధర్మం ఉంది కదా, నలుగురికి ధ్యానం చెప్పాలా లేదా? ఆయన చేసింది అదే కదా. భూమి మీద పుట్టిన గురువులో ఆయన అంత ప్రయాణం తిరిగి చేసినంత ఎవ్వరూ చేయలేదు. మన కైవల్యం కోసము, మన మోక్షం కోసము మన సాధనని మనం చేసుకోవాలి. కరెక్టే కదా? ఈ ధ్యానం వల్ల ఆరోగ్యం, మనశ్శాంతి, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. అసలు విషయం ఏంటి? కైవల్యం, మోక్షం. మోక్ష స్థితికి ప్రయత్నం చేయాలి. సెల్ఫ్ రియలైజేషన్ కోసం ప్రయత్నం చేయాలి అని ఆయన కోరుకున్నాడు. మనం అందరం కూడా ఒప్పుకుంటారా కదా? దుఃఖం నుంచి విముక్తి, బంధం నుంచి విముక్తి, దుఃఖం అనే బంధం నుంచే విముక్తి, జన్మ పరంపర నుంచి విముక్తి, బంధ విముక్తుడిగా అన్నాడు. మనం అందరం కోరుకునేది అదే కదా, అవునా కదా? ఆనందంగా జీవించాలంటే బంధ విముక్తులు రావాల్సిందే కదా. రోజు ఏదో ఒక బాధ, దుఃఖము, కష్టము, అవునా కదా? వీటన్నిటి నుంచి ఈ 30 ఏళ్లలో గమనించింది, ఎంతో మంది సాధకులు నిశ్చల స్థితికి, ఆనంద స్థితికి చేరుకున్నారు. ఎంతో మంది. అన్నమయ్య చెప్పినట్టుగా ఎప్పుడు ప్రతిసారి ఈ మాట, ఈ అన్నమయ్య కీర్తన ఆయనకు చాలా ఇష్టం. ఇప్పుడు చెప్పేవాడు, నానాటి బతుకు నాటకం అని. విన్నారా? విన్నారా? నానాటి బతుకు నాటకం, కానక కన్నది కైవల్యం. ఈ కళ్ళతో కానకుండా ఇక్కడ నుంచి కన్నది, 3వ కన్నులో కన్నది కైవల్యం. కానక కన్నది కైవల్యం. ఆ స్థితికి చేరడమే ఆనంద స్థితి, మోక్ష స్థితి. పుట్టుకై నిజము, పోవుట నిజము, నటనడివే పని నాటకం. అవునా కదా? ఈ విషయం అర్థమై మరి ఏం చేయాలి? నా సాధన నేను చేసుకోవాలి. అవునా కదా? మనల్ని మనం సాధనలో ఉంచుకోవాలా కదా? చెప్పండి. ఆయన కోరుకునేది అదే కదా. ప్రతిసారి గురువు మన దగ్గర నుంచి అంతా ఏం కోరుకున్నారు చెప్పండి. ఇదే కదా. సాధన చేసుకోమని చెప్పాడు. శ్వాస మీద కూర్చోవాలి అనేవాడు. అవునా కదా? ఇంకేం కోరుకోలేదే. ఆ రోజు అప్పటికి సేవలు స్టార్ట్ చేశాను. నేను చెప్తాను ఎందుకు స్టార్ట్ చేశానో చెప్తాను. మేము అనుకున్నాము కర్తాల్లో ధ్యానం చక్రం జరిగేటప్పుడు అన్నం పట్టించడానికి, బాత్రూమ్ శుభ్రంగా పెట్టడానికి సేవలు ఇదే చేస్తూ వచ్చింది, బయటికి కనిపించమని. దీనికోసం ఒక వ్యవస్థ కావాలి, బాత్రూమ్లు కడగడానికి, అక్కడంతా శుభ్రం చేసిన స్వచ్ఛ భారత్ చేసేదానికి, అన్నం పట్టించేదానికి, ధ్యానం జరుగుతుంటే మౌనంలో పెట్టిన, సైలెన్స్ లో పెట్టేదానికి, దీనికోసం సేవలు కావాలనుకున్నారని చెప్పి నేను, నువ్వు చూడు పరమేశ్వర్ అడుగు. సరే మొదలు పెట్టాను. ఒకరోజు ఓ 50 మంది సభ్యులు రమ్మన్నారు కర్నూలు నుంచి. మీరు రండి మాట్లాడారన్న. ఏం మాట్లాడతారు అనుకున్నాను. అమ్మ సైలెంట్ పెట్టాము, సైలెంట్ పెట్టాము.
ఆ రోజు ముఖ్యమైన విషయం చెప్పారు. సేవాదల్లో ఈరోజు సేవాదల గురించి మీకు చెప్పాలంటే ఆ రోజు ఆయన నాకు చెప్పిన మాట మీకు చెప్పాలి. ఆయన ఏమనుకున్నారో సేవాదల గురించి, ఆయన స్థాపించడానికి మెయిన్ కారణం ఏంటి? పరమేష్, ఒకరోజు నువ్వు చనిపోతావు, నేను చనిపోతాను. ఆ హాల్లో 50 మంది కూర్చున్నాం. ఒకరోజు వీళ్ళందరూ కూడా చనిపోతారు. ఒప్పుకుంటారు అమ్మాయి. కానీ ధ్యానం ముందుకు వెళ్ళడానికి నాకు వ్యవస్థ కావాలి అన్నాడు. ఎట్లాంటి వ్యవస్థ? జిల్లాకు కలెక్టర్ ఉంటాడు. కలెక్టర్ మారిపోతే ఇంకో కలెక్టర్ వస్తాడు కదా, అవును కదా? ఎంఆర్ఓ మారిపోతే ఇంకో ఎంఆర్ఓ వస్తాడు. కానీ పనిదే జరుగుతుంది కదా. ప్రభుత్వం మారింది అని చెప్పి కలెక్టర్ లేదని చెప్పి పదవి ఆగిపోకూడదు, అవునా కదా? అలాగే ధ్యానము నువ్వు ఉన్నా లేకున్నా, నేనున్నా లేకున్నా ధ్యానం ముందుకెళ్ళాలి. నాకు సిస్టమ్ కావాలి అన్నాడు. అంటే ఎలా సార్ అని అడిగారు. దేశానికి ఒక ఇన్ఛార్జ్ కావాలి అనేది, ప్రతి రాష్ట్రానికి ఒక కన్వీనర్ ఇన్ఛార్జ్ కావాలి, ప్రతి జిల్లాకి ఒక ఇన్ఛార్జ్ కావాలి, ఒక కన్వీనర్ రావాలి, ప్రతి మండలానికి ఒక కన్వీనర్ రావాలి, మండలంలో 18 మంది కోర్ టీం ఉండాలి. అంటే వీళ్ళు మారుతారు, మనుషులు మారుతారు. అంటే రేపు ఒక రిటైర్మెంట్ తీసుకుంటారు, వదిలేస్తారు, కానీ కొత్త వాళ్ళు వస్తారు. వీళ్ళ పని ఏంటి? వీళ్ళ పని జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళడము. అంటే నాకు సైన్యం కావాలి అని అడిగాడు. మన తర్వాత కూడా వచ్చే తరాలకి బాధ్యతగా మెడిటేషన్ని ముందుకు తీసుకెళ్లే ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ పేరు సేవాదళం చెప్పారు. సేవలను ఆయన స్థాపించారు, ఆయన కోరుకున్నారు. సేవలను ఎలా పని చేయాలి అని కూడా చెప్పారు. కాబట్టి సేవలను నిర్మించడంలో ఆయన ఏం కోరుకున్నాడు? సేవలను అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సేవలు అనేది ఒక వ్యక్తి బేస్డ్గా ఎప్పుడు జరగదు. ఒక వ్యక్తి ఆధిపత్యంలో జరగాలి. వ్యక్తులు పర్మనెంట్ కాదు, వ్యవస్థనే పర్మనెంట్. సిస్టమ్ ఎప్పటికీ నడుస్తుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 45 నుంచి ఎంతమంది కలెక్టర్లు మారారు నిజామాబాద్కి, అవునా కదా? వ్యవస్థ నడుస్తుంది కదా. ఇది కూడా అంతే. కాబట్టి వ్యవస్థ నిర్మాణం అనేది 10 సంవత్సరాల నుంచి స్లోగా జరుగుతుంది. పత్రి సార్ కోరుకున్న వ్యవస్థ, సేవాదళ వ్యవస్థ ఆల్రెడీ 10 సంవత్సరాలు, 9 సంవత్సరాలు కలిసింది. 10వ సంవత్సరం సేవాదళ ఆయన డిక్లేర్ చేసి, ఎందుకు సేవాదళ అవసరము అంటే ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. పిఎస్ఎస్ఎం యొక్క సేవా విభాగమే సేవాదళం. ఒక ప్రభుత్వం నడుస్తుంది. ఒక ప్రభుత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, హోమ్ డిపార్ట్మెంట్ ఉంది. ఒక వ్యవస్థని, మూవ్మెంట్ ని ఆయన సృష్టించాడు. ఒక పెద్ద మూవ్మెంట్ ని సృష్టించాడు. దాదాపు 108, 110 దేశాలకి మూవ్మెంట్ స్ప్రెడ్ అయిపోయింది ధ్యానం. అది ఒక మహాప్రవాహం. మూమెంట్ అంటే ప్రవాహం అని. నేను నా తర్వాత ఎవరో వస్తారు, అవునా కదా? ఒక జాతీయ అధ్యక్షుడు, ఒక రాష్ట్రానికి రాష్ట్ర కన్వీనర్ ఉంటారు, స్టేట్ ప్రెసిడెంట్ ఉంటారు. జిల్లాకి జిల్లా ప్రెసిడెంట్ లేదా స్టేట్ డిస్ట్రిక్ట్ కన్వీనర్, మండలానికి మండల కన్వీనర్. మండలానికి 18 మంది, అంటే మండల కన్వీనర్తో కలిపి 18 మంది వాలంటీర్స్ కావాలి.
కాబట్టి ఈ నిర్మాణము దేశం మొత్తం రావాలని కోరుకున్నారు ఆయన, కంట్రీ మొత్తం రావాలి. ఏపీ తెలంగాణలో చాలా జిల్లాల్లో ఈ నిర్మాణం ఆల్రెడీ వచ్చేసింది. మొన్న ధ్యానం చేయడానికి ఎంతమంది వచ్చారు చేతులండి? చాలా మంది వచ్చారు. సేవలో పనిచేసి చూసారా మీరు? స్టాఫ్ లేకపోతే పనిచేసి చూసారా? చాలా మంది మీరు సేవలో కూడా చేసి ఉండొచ్చు. ఎస్, కాబట్టి ప్రతి చోట ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ వస్తుంది. అంటే కన్వీనర్ మారొచ్చేమో కానీ, కన్వీనర్ మారొచ్చు, జిల్లా కన్వీనర్, జిల్లా ఇన్ఛార్జీలు మారొచ్చేమో కానీ వ్యవస్థ మారదు, పని మారదు. రెండో ప్రిన్సిపల్ ఏంటంటే పిఎస్ఎస్ఎల్లో జరిగే బృహత్ కార్యక్రమాలు, ధ్యానమాన చక్రాలు, ధ్యాన యజ్ఞాలు, బుద్ధ పౌర్ణమి, యోగా డే, నవంబర్ 11, గురు పౌర్ణమి, గాంధీ జయంతితో పాటు ప్రాంతీయ పండుగల నిర్వహణలో సేవాదార బృందాలు వాళ్ళ సేవలు అందించాలి. అంటే మేజర్ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి కదా. జ్ఞానయజ్ఞం ఇప్పుడు రేపు వశిష్ఠ గౌతమిలో రాజమండ్రిలో కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ అంతా సేవగా పనిచేయాలి. అంటే నేటి పిల్లల రేపటి పౌరులు కదా. ఒక పర్మనెంట్ ఆలోచన చేశారు సార్. పర్మనెంట్ ఆలోచన 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ వరకు రోజు సేవలు ఏదైతే 2 స్కూల్స్ మండలానికి మనం దగ్గర తీసుకుంటామో ఆ స్కూల్కి వెళ్ళి ధ్యానంలో వచ్చి పెట్టాలి. ఆయన చెప్పింది చేస్తే చాలు అని అనుకున్నాను, చేసేసాను. అంతే, నేను ఇంతకన్నా ఏం చేయలేదు. ఈ 30 సంవత్సరాలు పరమేష్ ఇది చేయండి అని చేసుకుపోయాను అంతే. కాబట్టి గురువు యొక్క ఆలోచన ప్రకారం ఆయన ఏదైతే చెప్పాడో నాకు నేను అది చేసుకుపోయాను. మన అందరికీ చెప్పింది ఏంటి? దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అవునా కదా? దానికోసం ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఆయన క్రియేట్ చేశారు. దాని పేరు పిరమిడ్ సేవాదాలు. ఇక్కడ పేరు కాదు, వ్యవస్థ పేరు కాదే కాదు. ఇక్కడ సేవలలో బాధ్యతగా ఆయన యొక్క ఆలోచనని నడుమబట్టి ముందుకు తీసుకెళ్లే సైనికులు ఉన్నారు. ఆయన సైన్యం ఇది. ఆ సైన్యం ఇప్పుడు నిజామాబాద్ లో తయారవుతుంది. గట్టిగా చెప్పండి. ఐ ప్రామిస్ యు, ఈ సైన్యం దేశంలో తయారవుతుంది. ఆయన సైన్యం దేశం మొత్తం విస్తరిస్తుంది. ఈ పని థ్యాంక్ యూ. మన పరమేశ్వర రెడ్డి గారు జాతీయ అధ్యక్షులు పిరమిడ్ సేవాదల్. చాలా అద్భుతమైనటువంటి సందేశం. పిరమిడ్ సేవాదల్ కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళిక ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి వారు ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారి వచ్చారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం సేవ, ఎక్కడ ఏ కార్యక్రమాలు చేసినా వంట మనుషులు లేరు, లేబర్ లేరు, కూలీలు లేరు, ఎవ్వరు లేరు. సేవ సేవ సేవ, ధ్యానం ధ్యానం ధ్యానం. సిద్ధేశ్వర పిరమిడ్ నిర్మాణంలో ఈ కార్యక్రమాలన్నీ, ఇలా కార్యక్రమాలు ఉంటే నిన్న 20 మంది వస్తారు. పిరమిడ్ అంతా క్లీన్ చేస్తారు, కుర్చీలన్నీ సాఫ్ చేస్తారు, వేస్తారు. సాయంత్రం అంతా అయిపోయింది కాకుంటారు. వంట మనుషులు నిజామాబాద్ జిల్లాలో వంట మనుషులు ఉన్నారు, లేబర్ ఉండరు. 3 గంటల అఖండ ధ్యానం చేస్తారు, వంట చేస్తారు. పిరమిడ్ మాస్టర్లే క్లీన్ చేస్తారు. సిద్ధేశ్వర పిరమిడ్ నిర్మాణంలో ఖర్చులు లేవు, గతంలో లేవు, ఇప్పుడు లేవు, భవిష్యత్తులో ఉన్నాయమ్మా. మీరు ఇచ్చే ప్రతి రూపాయి సిద్ధేశ్వర పిరమిడ్కే, మీరు ఇచ్చే ప్రతి రూపాయి అన్నదానానికే, అన్నప్రసాదానికే. డీజిల్ ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు, ఛాయ, టీ, టిఫిన్ ఏం లేదు. నేను ప్రతిసారి ఏం చెప్తా అంటే వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పది. సార్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వ్యవస్థ ఇప్పటికి ఉంటుంది. నేను బందరు వీరకుండే జిల్లా అధ్యక్షుడు, ఇలా సాయి కృష్ణారెడ్డి ఉన్నారు, ఇంకొకరు వస్తారు. వ్యవస్థ ముఖ్యము, వ్యవస్థ నిర్మాణం చేయాలి. మనం తెలియపరుస్తలేము. మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ నిజామాబాద్ జిల్లా
జిల్లా అంతా గతంలో మోసపడ్డ జిల్లా, దగాపడ్డ జిల్లా, దానంతా మనం పత్రిసారి జన్మదిన వేడుకలు నవంబర్ 11 రోజున జరిగితే ఈ ప్రాంతం వాళ్ళు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉండే. మనం ఇప్పుడు ఏం చేసినాం, 11 రోజులు 11 మండలాలు నవంబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు ప్రతిరోజు 500 మందితో శాకాహార ర్యాలీ తీసి మన కుటుంబ సభ్యుల్లో జన్మదిన వేడుకలు ఏ విధంగా జరుగుతామో అంతకంటే గొప్పగా ఈ జిల్లాల పత్రిజీ గారు జన్మించిన జిల్లాల 11 రోజులు 11 మండలాల జన్మదిన వేడుకలు జరిగినటువంటి జిల్లా. ఎక్కడైతే వంట చేపిస్తారో అక్కడ మనం తినంతమ్మా, ఉపవాసమైనా సరే సర్ది కట్టుకొని వాటర్ బాటిల్ తీసుకొని బ్యాగు సంగ్రహించుకుని పోదానికని పిరమిడ్ సొసైటీలో మాకు ఒక భయం ఇస్తున్నది. ఎందుకంటే ఈ జిల్లా నుంచి బస్సు తీసుకొని ఆదిలాబాద్ నుండి సిద్దిపేట నుండి హైదరాబాద్ నుండి అంటున్నారు, ఫంక్షన్ హాల్లో ప్రోగ్రాంలు పెడుతున్నారు, కిరాయి పెంట్లను సామాన్లు తీసుకొచ్చి నాన్ వెజ్ అన్ని దాంట్లో తీసుకొచ్చి అన్నదనుకుంటా మనం పెడుతున్నారు. అది తిని మన శక్తిని అంత కోల్పోతున్నాం. మన దగ్గర ఎంతో శ్రమపడి ఎంతో ధ్యానం చేసి మీరు 3 గంటలు ధ్యానం చేసి వంటలు చేస్తే ఆ వంటలు తినే వాళ్ళంతా నిజామాబాద్ జిల్లాలంతా ధ్యానం అవుతున్నారు. అందుకోసం మీ అందరికీ వేడుకుంటున్నా, మీ అందరికీ చేతులెత్తి ప్రార్థిస్తున్నా, మన శక్తిని కోల్పోవద్దు. ప్రతిరోజు మన శక్తి పెరుగుతూనే ఉండాలి. పత్రిజీ మన సైనికులు మనం నడిపిస్తున్నారు. ఇలా ఏ గ్రామం పోయినా ధ్యానం, శాకారం, పిరమిడ్ శక్తి, సేవ సేవ సేవ, ధ్యానం 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 చేస్తూనే ఉందాం నిరంతరం. పత్రిజీ మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఆహార నియమాలు పాటించండి, పూర్తి స్థాయి శాకారాన్ని తినండి, ఈ జ్ఞానాన్ని పొందండి. మన పత్రిజీ గారి యొక్క సందేశాన్ని మన మేడం మాధవి గారు ఇచ్చిస్తారు. అందరం కూడా కింద 2 మాటల్లో సేవ గురించి పత్రిక చెప్పిన మాటలు ఏంటంటే పని నేర్చుకోవడం, పని చేయడానికి ముందు పని చేయడానికి వెళ్తారు అంటే వాడు సేవకులుగా వెళ్తారు. పని చేయడానికి నెంబర్ 1 నేను పని చేస్తాను, నేను ముందు ఉంటాను చెప్పేవాడే సేవాదళ మాస్టర్. ఏ పని అయినా చేసేవాడు సేవాదళ మాస్టర్. నేను కొన్ని పనులు చేస్తాను, కొన్ని పనులు చేయనంటే వాడు సేవాదళ మాస్టర్ కాదు. ఏ పనైనా పని నేర్చుకోవడం, అంటే ఏ పనైనా ముందుకు చేసేవాడే సేవాదళ సభ్యుడు. ఇంకోటి ఇందాక ప్రొఫెషనల్ చెప్తూ మనకి రెండు ముఖ్యమైన ప్రాంతాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఉన్నాయని చెప్పారు. మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో పత్రిజీ గారి మార్గదర్శకంలో పనిచేస్తున్న ప్రతి ప్రాంతము ముఖ్యమైనది. అందులో భాగంగానే అత్యంత ముఖ్యమైనది పత్రిజీ గారు మహాపరినిర్వాణం తనకు తానుగా ఎంచుకున్న ప్రదేశము మహేశ్వర మహాపరినిర్వాణాన్ని. అక్కడ మనమంతా కలిసి స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పత్రిజీ శక్తిస్థానం నిర్మించుకున్నాము. అందరికి తెలుసా? అక్కడ మనం నిర్మించుకున్నాం తెలుసా? తెలుసా కదా? తెలిస్తే కట్టే ఇంట్లో పైన పిరమిడ్ లో బుద్ధ పిరమిడ్ లో అన్న నేను 10 సార్లు ముగ్గురం కూర్చున్నాం. ఆ రోజు నేను సార్ని అడిగాను, సార్ భూపతి సేవలలో తీసుకుంటాం సార్, ఇలా సేవలలో పనిచేయండి సార్ అన్నప్పుడు మాట చెప్పాడు, భూపతి గజ్జగట్టు నీ పాట పల్లె పల్లె పోవాలా అన్నాడు. మరి ఈరోజు సార్ యొక్క కళ ఈరోజు సాకారం అవుతుంది. సో భవిష్యత్తు నాకు కనిపిస్తుంది. సేవాదళ యొక్క భవిష్యత్తు మన తెలంగాణలో మరి శాశ్వతం కాబోతుందనే నమ్మకం నాకు ఎప్పుడో సాధ్యం కలిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దగ్గర పెద్దలంటూ గలం ఉంది కాబట్టి పత్రిజీ నమ్మకం. సో ప్రపంచంలో ఏ ఉద్యమం అయినా అంటే ఏ మూమెంట్ అయినా ముందుకెళ్ళాలంటే పాదగ్రామం మాత్రమే ప్రతి ఒక్కరి మనస్సులోకి వెళ్తుంది. అవునా కదా? కాబట్టి మనకి భూపదన గలము కాకుండా భూపదన గలం మనకి గడ్డ గలమే మన ధ్యాన గడ్డ. కాబట్టి
సార్ గట్టిగా చెప్పడంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ విధంగా కార్యక్రమానికి జగన్పల్లి వారికి ధన్యవాదాలు. జగన్పల్లి అదేవిధంగా మల్లరాజు గారు కూడా వేదికపై రావాలి. సార్ అన్ని పోలీసు సమయంలో వేదికపై రావాలి. సార్ గట్టిగా చెప్పడంలో ధన్యవాదాలు తెలియజేస్తాం. మార్గదర్శకులు పితామహ పత్రిక తర్వాత మనకు మన దేశంలో మన దంపతులు మన సొసైటీకి సేవలు అందిస్తూ ఉన్నారు. మనందరికీ 20 సంవత్సరాల వయసులో ప్రారంభిస్తున్నారు దయానంద్ సార్ గారు. విశ్వకళ్యాణ సార్ గట్టిగా చెప్పడంలో ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఆర్ఎస్ఎస్ గారి వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్. రండి సార్, నమస్కారం. బ్యాక్ చేయండి. చాలా గ్రామాల నుంచి చాలా గ్రామంలో ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మా యొక్క స్వర్ణమాల అమ్మకు ఆత్మ ప్రణామాలు. నా పేరు హంస, మాది బడాభీంగల్ గ్రామము. మేము 5 సంవత్సరాల నుండి ధ్యానంలో ఉన్నాము. ధ్యానం వల్లనే మనమంతా కూడా సంతోషంగా ఆనందంగా ఈ భూమి మీదకి ఎంతో సంతోషంగా ఉండడానికి వచ్చామని తెలుసుకున్నాము. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా మేము ధ్యానం చెప్తూ ప్రతి ఒక్కరికి ధ్యాన ప్రచారం చేస్తున్నాము. అందరూ కూడా ధ్యానం చేయాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నాము. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి, పల్లె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. ఎన్నెల 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 ఎన్నెలమ్మ ఎన్నెల 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 ఎన్నెలమ్మ ఎన్నెల శారీరక ఆరోగ్యం ధ్యానం వల్లనే, మానసిక ప్రశాంతత ధ్యానం వల్లనే, శారీరక ఆరోగ్యం ధ్యానం వల్లనే, మానసిక ప్రశాంతత ధ్యానం వల్లనే అంటూ ప్రతి ఒక్కరికి ధ్యానం మా గానంతో అందరికీ ధ్యానం చెప్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా తన లోపల అనంతమైన శక్తి ఉన్నదని మా పాటల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు K6 వారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. నా పేరు సుష్మా, మాది మదన్పల్లి. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామం తెలుపుతున్నాను. అయితే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం ప్రతి ఒక్కరు ధ్యానం చేసి పిరమిడ్
కట్టాలి, శాకాహారిగా మారాలి. మరి భూమి మీద మనకెంత హక్కు ఉందో, ఎంత స్వేచ్ఛగా జీవించే హక్కు మనకెంత ఉందో, మరి ప్రతి జీవి కూడా భూమి మీద అంతే హాయిగా జీవించాలనే ఉద్దేశంతో ఇంటింటికి ధ్యానము, గడప గడపకు ధ్యానం అని గురువుగారి మార్గదర్శకత్వంలో మేము ధ్యానం ప్రచారం చేస్తున్నాము. మరి మా మదనపల్లిలో 41 రోజు ఇంటింటికి ధ్యాన ప్రోగ్రాం పెడుతున్నాము. ఈరోజు 31వ రోజు, ఈ రోజుకు 31వ రోజు ధ్యానం క్లాస్ జరుగుతుంది. ఇంకా 10 రోజుల తర్వాత 41 రోజులు మెగా శాకాహార ర్యాలీ తీస్తాము. మరి అలాగే ఇంటింటి మా ఊరు మొత్తం, ఊరు కాకుండా ఊరంతా ధ్యానమయం కావాలి. అలాగే చుట్టుపక్కల గ్రామాలు కూడా ధ్యానంలోకి రావాలి, హాయిగా ఉండాలి, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మేము పొందినటువంటి ఆనందము మరి అందరూ పొందాలనే ఉద్దేశంతో మనిషి మాధవునిగా ఎదగాలనే ఉద్దేశంతో మేమందరము ఈ పిఎస్ఎస్ఎం సొసైటీలో అందరము సేవలు చేస్తున్నాము. మరి ఒక చిన్న పాట పాడతాను. మానవా మాధవుడవు కమ్మురా, ఓ మానవా మాధవుడవు కమ్మురా, మంచి చెడు తెలుసుకొని మంచిని గ్రహించుకొని, మంచి చెడు తెలుసుకొని మంచిని గ్రహించుకొని మారాలి మారాలి నీవు పూర్తి మనిషిగా, ఓ మానవ మానవా మాధవుడవు కమ్మురా, ఓ మానవా మాధవుడవు కమ్మురా, ధనము నష్టమైన నష్టమేమిరా, అట్టి ధనము మళ్ళీ సంపాదించేవురా, ధనము నష్టమైన నష్టమేమిరా, అట్టి ధనము మళ్ళీ సంపాదించేవురా, ఆరోగ్యమే నష్టమైతే కొంత నష్టమే గాని, ఆరోగ్యమే నష్టమైతే కొంత నష్టమే గాని, నీ చరిత్రయే నష్టమైనచో, నీ చరిత్రయే నష్టమైనచో జీవితమే నిష్కలంబురా అంటూ ప్రతి మనిషి మానవునిగా ఎదగాలి, మనిషి మాధవునిగా ఎదగాలి. మరి ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి మరి ఏ ఆస్తులు ఇవ్వాలనే ఉద్దేశంతో కాకుండా మరి వాళ్ళకి ధ్యానం నేర్పించి మంచి జ్ఞానాన్ని అందిస్తే వారు ఏ దారికి ఎంచుకోవాలో, ఏది జరగాలని వారు ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మరి ఎందుకంటే వరకు సరైన జ్ఞానం లేక